చూసావా, దీన్నే షాట్ అంటారు. ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ ఆన్. త్వరలోనే వాళ్ళని వెతికి పట్టుకుంటారా? ఎవరిని? మీరు ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఇంకెవరైనా బలిమేక చేస్తారు కదా. పేదవాళ్ళ శవాలు మిమ్మల్ని ఎదిరించి గొడవ చేయలేరు. ఒకవేళ వాళ్ళు బెయిల్లో బయటకు వచ్చినా వీళ్ళ ప్యాకేజ్ జరుగుతూనే ఉంటుంది. ధరం, నువ్వు ఒక నవల రాయొచ్చుగా. కథలు బాగానే పడుతున్నావు. ఓ పని చేయండి, మీరందరూ మీకు ఇష్టం వచ్చిన కథలు రాసుకోండి. మేము మా డ్యూటీ చేసుకుంటాం. ఇదిగో బాటిల్. రే బాటిల్లో వద్దు, నేను కారు పక్కన ఆపుతానులే. రే ఆ పిల్లగాడు పారిపోతున్నాడు, పట్టుకో. శాంతి, నేను నీకేమీ శత్రువుని కాదు, నీకన్నయ్యని. నాకు ఏది సంతోషమో అది చేయడానికి నన్ను వదిలేయండి. నువ్వు వరుణ్ణి పెళ్లి చేసుకుంది నీ సంతోషం కోసమేగా. నీ మొండితనం వల్ల ఇది జరిగింది. దట్స్ నాట్ ఫేర్ అన్నయ్య. ఐఎమ్ సారీ జాన్వి. ఇలా చూడమ్మా జాన్వి, నేను నీ మంచి కోసమే ఆలోచిస్తున్నాను. జరిగింది ఏదో జరిగిపోయింది, వదిలే. నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచిద్దాం. కొంతమంది అబ్బాయిల ప్రొఫైల్స్ నీకు పంపించాను. ఎవరైనా నచ్చారా? అసలు మీరు ఎందుకు ఇంత తొందరపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. జాన్వి, నీకు వరుణ్కి డైవర్స్ అయి 3 ఏళ్ళు అయింది. తొందరపడ్డమేమిటి? ఏ జాన్వి, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను నిన్ను ఆఫీస్లో డ్రాప్ చేస్తాను. పర్వాలేదన్నయ్య, నేను ఆటోలోనే వెళ్తాను. భోపాల్ ఇండోర్ హైవేలో ఒక కార్ దొరికింది. రక్తపు మార్కులు ఉన్నాయి. ఆర్పీ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి టీమ్ లొకేషన్కి వెళ్ళండి. ఏమైంది? ఈ బండే దొరికింది సార్. ఇక్కడ బ్లడ్ మార్క్స్ ఉన్నాయి సార్. పెన్సిల్ బాక్స్, ఇది ఎవరిదో పిల్లలది అనుకుంటాను. రవి, ఇక్కడ చుట్టుపక్కల పిల్లలు మిస్సింగ్ కేసు ఏమైనా వచ్చిందా? 2 గంటల ముందు కోలా రోడ్లో ఒక అబ్బాయిని కిడ్నాప్ చేశారు. వాళ్ళు వెళ్ళిన బండి కూడా బ్లాక్ కలరే. అదే కారంటే కిడ్నాపర్ ఎందుకు అలా వదిలేసి వెళ్ళిపోయాడు? సార్, నేను మీకు ఎలా చెప్పగలను? నేను కోలా పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉన్నాను. ఆలోగా మీరు రమ్మన్నారు. కిడ్నాపింగ్ కేసు ఎఫ్ఐఆర్ని తెప్పించు అండ్ టేక్ ఓవర్ ద కేస్. సార్, ఈ కేసు కోలా పోలీస్ స్టేషన్ కంట్రోల్లోకి వస్తుందిగా. ఇన్ఫ్యాక్ట్ నేను రవిని ధీరజ్తో మాట్లాడమని చెప్పాను. ఒకవేళ వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవసరమైతే అప్పుడు మనం చేద్దాం. వద్దు, ధీరజ్ వద్దు. ఈ కేసుని నువ్వు హ్యాండిల్ చేయి. ఎటువంటి కిడ్నాప్ కేసైనా సాల్వ్ చేయగలవన్నా నీ రికార్డ్ బెటర్గా ఉంది. సార్, దాన్ని బెటర్గానే ఉండనివ్వండి. 2 గంటల క్రితమే కిడ్నాపింగ్ జరిగిపోయింది. అభిషేక్, ఇట్స్ అన్ ఆర్డర్. టేక్ ఓవర్ ద కేస్. కిడ్నాపింగ్ ఇక్కడే జరిగింది. మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు దొరికింది? మధ్యాహ్నం 3 గంటలకి హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. మనిషిని కత్తితో పొడిచారు. ఆ బైక్ వాడిదేనా? వాడిని మీరు చూసారా? లేదు సార్. అడుగుతున్నానుగా. అయ్యో లేదు సార్, నిజం చెప్తా. చెక్ చేయి. ఆ ధీరజ్ ఏమైనా విషయం తెలిసిందా? లేదు. ఆ పిల్లాడు వాళ్ళ నాన్న హాస్పిటల్లో అన్కాన్షియస్గా ఉన్నారు. కత్తితో పొడిచారు కదా. ఫోన్ కూడా లాక్లో ఉంది. ఎవరిని కాంటాక్ట్ చేయలేకపోతున్నాం. సార్, ఆ బాబు స్కూల్ యూనిఫామ్లో ఉన్నాడు. ఈ పక్కనున్న విద్యామందిర్ స్కూల్ యూనిఫామ్ అది. అబ్బాయి తండ్రి హాస్పిటల్లో ఉన్నాడే, అతని ఫోటో ఉందా? ఇక్కడి నుంచి వీళ్ళందరినీ పంపించండి. వెళ్ళండి, పదండి. దొరికిన బండి దొంగ బండి సార్. 2 రోజులకు ముందు బండి ఉన్న లొకేషన్లో రిపోర్ట్ రాపిచ్చారు. ఈ బైక్ ఎవరిది? ఆ మనిషిదే అయిండొచ్చు. రిజిస్ట్రేషన్ ద్వారా ఓనర్ ఎవరో తెలుసుకోవచ్చు. దాన్ని నేను కనుక్కుంటాను సార్. కిడ్నాపింగ్ జరిగి 2.5 గంటలు దాటింది. ఇప్పుడు కనుక్కుంటానంటున్నావు. అన్ని విషయాలు ఆన్లైన్లోనే తెలుసుకోవచ్చు, అది సెకండ్స్లో.
సరే వదిలే. రవి నువ్వు చూడు. ఈ బైక్ ముకుల్ బదోరియా పేరు మీద ఉంది. ఈ అడ్రస్ జనతా కాలనీ. చెప్పు. విక్టిమ్కి కాన్షియస్నెస్ వచ్చింది. ఆయన వైఫ్ కూడా ఇన్ఫార్మ్ చేశారట. కిడ్నాప్ అయిన అబ్బాయి వయసు 14, 6th స్టాండర్డ్ చదువుతున్నాడు. వాడి పేరు చిరాగ్. రే చిరాగ్, ఎక్కడేం చేస్తున్నావు? నీకు చూస్తే ఎన్నిసార్లు చెప్పాను తెలియట్లేదా? ఇలా కూర్చోకూడదని? వచ్చేటప్పుడు కాళ్ళ దెబ్బలు తగిలింది. సరే సర్లే రా. నన్ను వదలండి. ఎవరు మీరు? చిరాగ్, కారులోంచి ఇద్దరు వచ్చారా? సార్ ముగ్గురున్నారు. ఒకడు బండి నడుపుతున్నాడు. వెనకాతలు ఇద్దరున్నారు. వాళ్ళు నా చిరాకుని తీసుకెళ్ళిపోయారు సార్. సార్, నన్ను కత్తితో పొడిచిన వాడికి నలుపు రంగు తెలుపు రంగు కలిగిన గెడ్డ ఉంది. ఇంకా వాడు ఎర్ర రంగు చెక్కడు షర్ట్ వేసుకున్నాడు సార్. మిగిలిన ఇద్దరు? మిగతా ఇద్దరిని నేను చూడలేకపోయాను సార్. నా కొడుకును మాత్రమే చూస్తూ ఉన్నాను. వాడు చాలా భయపడిపోయాడు ఉషా. నేను ఏమి చేయలేకపోయాను సార్. నా కొడుకును కాపాడండి సార్. సార్, మా అబ్బాయి చాలా చిన్నవాడు. మా అబ్బాయిని ఎలా అయినా వెతికివ్వండి సార్. సార్, వాడు చాలా చిన్న పిల్లాడు. అరే ప్లీజ్ సార్. మేడం, మీరు ఏడవకండి. ఏం దిగులు పడకండి. మేము వెతుకుతాం. ఖచ్చితంగా వాడిని వెతుకుతాం. ఈ కారా? ఇదే అనుకుంటాను సార్. కిడ్నాపింగ్ జరిగిన లొకేషన్ నుంచి మనకి కారు దొరికిన లొకేషన్ దాకా అన్ని సీసీటీవీ కెమెరాలు వెతుకుతున్నాం సార్. కెమెరాలో అయినా ఫేస్ కనపడుతుంది సార్. నువ్వు ఇంత ఆలోచించవలసిన అవసరమే లేదు రవి. క్లియర్గా అర్థమవుతుంది కదా, కిడ్నాపింగ్ చాలా ప్లానింగ్తో జరిగింది. ఎందుకంటే వాళ్ళు దొంగిలించిన బండిని యూజ్ చేశారు. అంతేకాదు, కిడ్నాపింగ్కి ఎవరూ లేని ప్రదేశాన్ని వెతుక్కున్నారు. తర్వాత కారు నీకెక్కడికో తీసుకెళ్లి వదిలేశారు. ఎందుకు? మనం కారు గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటే వాళ్ళు ఈజీగా తప్పించుకుంటారు. ఫ్యామిలీ గురించి తెలుసుకున్నావా? ఇంకా లేదు సార్. తెలుసుకుంటాను సార్. ఇంకెప్పుడు తెలుసుకుంటావు? ఈ కేసు ఇప్పుడు మన కంట్రోల్లో ఉంది. నిద్రపోతూ ఉండకు. సార్, నమస్తే సార్. నా పేరు మీనా. ముకుల్ మా అన్నయ్య. చెప్పమ్మా. సార్, ఉషా వదిన వాళ్ళ అమ్మ మా వదినకి వాళ్ళ అమ్మకి కొన్ని రోజుల ముందు గొడవ అయింది సార్. వదినికి అమ్మకి గొడవైతే ఏముంది? సార్, అది చిన్న గొడవ కాదు. నేను ఈ రోజు ఖచ్చితంగా చిరాకుని తీసుకెళ్లే తీరుతాను. నా కొడుకుని నువ్వెలా తీసుకెళ్తావో నేను చూస్తాను. మీ అమ్మతో ఇలాగే మాట్లాడతావా? ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మని చెప్పుకోవడానికి నీకు అరగత లేదు. నువ్వు లోపలికి వెళ్ళు బాబు. నా కొడుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తలుపు తీ. వన్ సెకండ్. కొడుకంటే? సార్, చిరాకు ఉషా వాళ్ళ తమ్ముడు. కానీ సంగీత ఆంటీ 2 ఏళ్ల ముందు మా ఇంట్లో వదిలి వెళ్ళారు. సార్, ఇది చాలా సింపుల్ కేసు సార్. ఎటువంటి ప్రాబ్లము ఉండదు. లేదు, నాకు అలా అనిపించడం లేదు. వాళ్ళది లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇవ్వడానికి డబ్బులు కూడా లేవు. ఇదిగో అభిషేక్ సార్, వాళ్ళ గురించి మీకు సరిగ్గా తెలియదు అనుకుంటాను. వాళ్ళ దగ్గర చాలా డబ్బుండే ఉంటుంది. వాళ్ళు బయట అన్ని చోట్ల దాచిపెడతారు, బ్యాంకుల్లో మాత్రం దాయరు సార్. అయితే అబ్బాయి గురించి, ఫ్యామిలీ గురించి రిపోర్ట్ రెడీ చేయి. ఇప్పుడు ఈ సైకో కేసులో నేను ఎంటర్ అవుతాను. అదేమంటారు మీ పోలీస్ భాషలో? సైకో క్రిమినల్. అరే, క్రిమినల్ సైకో కాదు, క్రిమినల్ సైకిక్ అంటారు. అదే. పైగా నువ్వు కూడా క్రిమినల్ వేగా. సో క్రిమినల్ మైండ్ సెట్ తో ఆలోచించి ఆ లోవర్ మిడిల్ క్లాస్ అబ్బాయిని ఎందుకు కిడ్నాప్ చేశారో తెలుసుకో. బాగా విరోధం ఉండుండొచ్చు. అయితే వాళ్ళ శత్రువులు ఎవరెవరో తెలుసుకో. ఈసారైనా మంచి ఇన్ఫర్మేషన్ అందివ్వు. ఇక్కడే ఆపు. నువ్వు వెళ్ళు. ఏంటి రవి, కారులో వచ్చినా ఇంత లేటుగా వచ్చారు? నేను లేట్గా రాలేదు సార్. వాడు స్లోగా నడుపుతున్నాడు. పదండి. సార్, ఇదంతా ముకుల్ వల్లే జరుగుతుంది. వాడు నా చిరాకుని కాపాడడానికి ప్రయత్నించుండడు. ముకుల్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. అతన్ని కత్తితో పొడిచారు. ఒకవేళ నా కొడుకు ఈ రోజు నాతో ఉండుంటే ఇలాంటి పరిస్థితి నాకు వచ్చుండదు సార్. అసలు మీ కొడుకుని మీరు అక్కడ ఎందుకు వదిలిపెట్టారు? మీరు కావాలనే కదా వదిలిపెట్టారు. శరత్, నీకు మళ్ళీ చెప్తూ ఉండాలా? అలా స్కూల్ నుంచి రావడానికి 10-15 నిమిషాలు అవుతుంది. 10-15 నిమిషాలా?
అరగంట సేపు అవుతుంది. అయినా రోజు దీన్ని చేసేది నువ్వా లేక నేనా? వాడి గురించి ఇంత బాధ ఉంటే లీవ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కదా నువ్వు. మమ్మీ సిరాగ్, నువ్వెక్కడికి వెళ్ళా? నీకెన్నిసార్లు చెప్పాను ఒకవేళ షాప్లో ఎవరు లేకపోతే నువ్వు వెయిట్ చేయమని, కానీ నువ్వెప్పటికీ వినవు. మమ్మీ నేను వెళ్ళాను, అక్కడ ఎవరు లేదు, చాలా సేపు వెయిట్ చేశాను. ఇలా చూడు, ఎప్పుడు నీ వెనకాల తిరుగుతూ ఉంటాననుకోవద్దు. నాకు పనులుంటాయి, నేను ఆఫీస్కి వెళ్తూ ఉంటాను. ఇప్పుడు త్వరగా కాళ్ళు చేతులు కడుక్కో, నేను అన్నం తీసుకొస్తాను. త్వరగా వెళ్ళు. అంటే ఇంకా ఎన్ని రోజులు? అదే చిరాగ్ ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాడు? 6 నెలలంతే. తర్వాత వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను. మీరు బాధపడకండి, వీడు ఎప్పటికీ మీకు భారంగా ఉండాడు. తీసుకోండి, కొంచెం డబ్బులు పెట్టుకోండి. వచ్చే నెల ఇంకా ఇచ్చి వెళ్తాను, టెన్షన్ కాకండి. మమ్మీ 6 నెలలే కదా, ముగ్గురు జాబ్ గురించి నీకే తెలుసు కదా. 10వ క్లాస్లో పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది. ఉషా ముకుల్ల ఫైనాన్షియల్ కండిషన్ సరిగ్గా లేదు. ఇక మీకేమో చిరాకుని చూసుకోవడానికి టైం లేదు. సార్, వాడికి నేను జన్మనించినంత మాత్రాన నా కెరియర్ అంబిషన్ వదిలేయాలని అర్థం కాదు కదా. మీ ఆయన ఎక్కడున్నారు? శరత్ ఇందూరుకు వెళ్ళాడు, సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాడు. ఒకవేళ మీరిచ్చే లెక్చర్ అంతా ముగిస్తే ముందు వెళ్ళి నా సిరాకుని వెతకండి. మీరు మా రెస్పాన్సిబిలిటీ ఏమిటో మాకు చెప్పాలని ప్రయత్నించకండి. వాడి కోసం అందరూ వెతుకుతూనే ఉన్నారు. మీ భర్త శరత్ ఎప్పుడు ఇంటికి తిరిగి వచ్చినా ఆర్పీ నగర్ పోలీస్ స్టేషన్కి రమ్మనమని చెప్పండి, ఇన్వెస్టిగేట్ చేయాలి. సార్, మీరు షరత్ని అడిగి టైం వేస్ట్ చేస్తున్నారు. వెళ్ళి ఆ ముక్కులు గడిని పట్టుకోండి, అన్ని చేసింది వాడే. సార్, వాడు ఏమార్చి మోసం చేసి అబద్ధాలాడే దారుణమైన మనిషి సార్. అరే మీనా, ఎలా ఉన్నావు నువ్వు? రోహిత్, నేను బానే ఉన్నాను. నేను పోలీస్ని డైవర్ట్ చేసేసాను. వాళ్ళకిప్పుడు మన మీద డౌట్ రాదు. సరే ఓకే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు మనం 2-3 వారాల కోసం చూసుకోకూడదు, నీకు అర్థమవుతోంది కదా? హా, ఇప్పుడు నువ్వు వెళ్ళు, జాగ్రత్తగా ఉండు. బయలుదేరు, వెళ్ళు. రెండేళ్ల క్రితం వీడు ఎవరికి అవసరం లేకుండా పోయాడు. ఇప్పుడు అందరూ కావాలి కావాలి అంటున్నారు. అసలు ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది? ఇది పట్టుకో. ఇందులో నాకు క్యాండిడేట్స్ కావాలి, అర్థమైందా? మీరు అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం లేదా? అర్జెంట్ కాల్, క్లయింట్ చేశారు, వేరే దారి లేక. అయితే ఈ పనులు ముక్కులు చేయాలా? మీకు తెలియదు అనుకుంటా. యాక్చువల్లీ సిరాగ్ నా కొడుకు కాదు, నేను సంగీతకి సెకండ్ హస్బెండ్. చిరాకు వాళ్ళ నాన్న? ఆయన చనిపోయాడు, హార్ట్ అటాక్. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. కానీ ఉష చెప్పారు సంగీత మీ వల్లే చిరాకుని ఉష వాళ్ళ ఇంట్లో వదిలిందట. అరే వదలండి. తను అబద్ధం చెప్తుంది. ఇక్కడ చూడండి, ఆనెస్ట్లీ స్పీకింగ్, నాకు వాడికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎన్నోసార్లు సంగీతకు చెప్పాను మనతో ఇంట్లో ఉంచుకుందామని. సిరాక్కి నాకైతే స్పెషల్ బాండింగ్ లేదు, అది నిజమే. కానీ వాడికి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అరే కమల్ చూడు, ఆ అబ్బాయికి సెక్షువల్ అసాల్ట్ జరిగిందా చెప్పు. ఎప్పుడు నువ్వు నాక్ చేసి రాలేవా? అసలేంటిది? ఇనిషియల్ రిపోర్టింగ్ నేను నీకు సాయంత్రంలో పంపిస్తాను అభిషేక్. ఇక డెత్ ఎప్పుడు జరిగిందని నేను నీకు చెప్తాను. అరే ఈ విషయం వార్డ్ బాయ్ కూడా చెప్తాడు. నువ్వు సిన్సియర్గా పనిచేస్తున్నావా లేక ఏదో ఫార్మాలిటీ కోసం చేస్తున్నావా? ఈ వారంలో ఇది 3వ శవం. సర్లే, నీకోసం చెప్తాను, కానీ ఆఫ్ ద రికార్డ్. ఆ అబ్బాయి లెఫ్ట్ థైలో ఒక ప్లేట్ ఉంది, అది ప్రహ్లాద్ హాస్పిటల్ ప్లేట్. ప్రహ్లాద్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ కదా. మోహిని చెప్పు. అభిషేక్, నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? కరణ్ని స్కూల్ నుంచి పిక్ చేసుకో ప్లీజ్, నాకు కొంచెం లేట్ అవుతుంది. అరే వాడు బస్సుకి ఏమైంది?
వాడు స్పోర్ట్స్ యాక్టివిటీలో బిజీగా ఉన్నప్పుడు బస్ వెళ్ళిపోయింది. ఇంకా 1 అవర్ అవుతుంది. ప్లీజ్ వాడిని పిక్ చేసుకో. సర్లే, ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తన కోసం గాయాన్ని తట్టుకున్నది నేను, మమ్మీ కాదు, షరతు కాదు. మా నాన్న చనిపోయి 2 నెలల తర్వాత మా మమ్మీ ఆ షరత్తుని పెళ్లి చేసుకుంది. 1 నెల తర్వాత చిరాగ్ ఇక్కడికి వచ్చేసాడు. చిరాగ్ మా కొడుకు సార్. మీరు మీ అబ్బాయి ఖర్చుల కోసం ప్రతి నెల సంగీత దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా? సార్ ఏం డబ్బులు సార్? మా మమ్మీ అబద్ధం చెప్తుంది. తను 2-3 నెలలకు మాత్రమే డబ్బులు పంపించింది. ఆ తర్వాత ఏమీ ఇవ్వలేదు. సార్ మీకు కూడా పిల్లలు ఉంటారు కదా, ఈ జనరేషన్లో పిల్లల్ని పెంచి పెద్ద చేయడం ఎంత కష్టమో మీకు కూడా తెలిసే ఉంటుంది. దానికి మించి చిరాక్, వాడు మా ఇంట్లో చాలా కష్టపడి ఉండేవాడు. ఏయ్ చిరాగ్, ఏం చేస్తున్నావురా? మీ అమ్మ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది, మీ అక్క కూడా వదిలేసి వెళ్ళిపోయింది. ఏంట్రా ఇప్పుడు ఏం చేస్తావు? సరే, నేను నీకో విషయం చెప్తాను. ఈ ఏరియాలో ఒక ముసలోడు ఉన్నాడు. నువ్వు వెళ్ళి వాడితో పాటు ఉండు. అడుక్కోవడం కూడా నీకు నేర్పించేస్తాడు. ఏంటి చిరాగ్, పేదవాడు కదా, అడుక్కుంటే నువ్వు డబ్బులు ఎక్కువ సంపాదించొచ్చు. సిగ్గుపడకు. వాడిని వదిలేరా, చాలా బాధల్లో ఉన్నాడు. ఏంటి వీడు పాపమా? ఎక్కడికి వెళ్ళినా తరిమేస్తాడు వీడిని. అవును కదరా? రేయ్, అయ్యో, రేయ్, ఏం చేస్తున్నావు? రేయ్, వదలరా నన్ను. రేయ్, ఏంటి నన్ను కొట్టొద్దు. రేయ్, వదలరా. ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు. అమిత్ వలన ఏంటో లేదా సమయం వలన మెల్లమెల్లగా ఇంట్లో చిరాక్ సంతోషంగా ఉండడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత నేను ముకుల్ 1 ఇయర్ ముందే లీగలీ అడాప్ట్ చేసుకున్నాము. చిరాగ్ కాలికి ఫ్రాక్చర్ అయింది కదా? అవును, ప్రహ్లాద్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. వాడి కాళ్ళకి ప్లేట్స్ పెట్టారు సార్. అక్కడ ట్రీట్మెంట్ కాస్ట్లీ కదా? హా, మా దగ్గర మెడిక్లెయిమ్ ఉంది. ఎందుకు? లేదు, ఊరికే అడిగాను. మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్తున్నారు. ఆ అబ్బాయిని చంపితే ఈ ఫ్యామిలీ వాళ్ళకి ఏం దొరుకుతుంది సార్? ర్యాండమ్ కిడ్నాపింగ్ అనుకుంటా సార్. ఆ అబ్బాయి పేదవాడని వీళ్ళు కిడ్నాపర్కి తెలిసినాక ఆ అబ్బాయిని చంపేసి ఉంటారు. మనం చిన్నప్పుడు ఎక్కువగా ఎవరితో మాట్లాడేవాళ్ళం? నేను మా అమ్మతో మాట్లాడతాను. ఏ మొద్దు, నేను చెప్పేది, మనం చిన్నప్పుడు సీక్రెట్ విషయాలు ఎవరికి చెప్పుకుంటాం. నేనైతే మా ఫ్రెండ్కి చెప్పుకునేవాడిని. ఫ్రెండ్ కూడా ఏరియాలో ఒక అబ్బాయి ఉంటాడు. మేమిద్దరం కలిసి ఒక దొంగతనం కూడా చేశాం. మాకు ఒక టీం కూడా ఉండేది. రవి, నీ స్టోరీ నేను తర్వాత వింటాను. ముందు ఒక విషయం చెప్పు. చిరాక్కి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? ఒక అబ్బాయి పేరు అమిత్ కదా? నందు. నందు చెప్పు. సార్, ఆ అబ్బాయికి లీగల్ గార్డియన్ ఉన్నాడు కదా, ముకుల్. వాడి మీద ఏదో తప్పుంది సార్. అంటే? సార్, ఆ ముకుల్ గాడు ఏరియాలో కొత్తగా ఒక ఫ్లాట్ కొనుక్కున్నాడు సార్. దాని ధర 8 లక్షలు. 3 లక్షలు ఇచ్చి బుక్ చేసుకున్నాడు కూడా సార్. నేను చెప్పాను కదా సార్, వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కానీ బయట పెట్టుకోరు. కంటి మీద కునుకు లేదు, మనసు బాలేదు. ఇది ప్రేమ కాదు, పోలీస్ ఉద్యోగం మై డియర్. పద, వెళ్ళి పోలీస్ పని చేద్దాం. ఎవరినైనా తీసుకురావాలా సార్? మన పని ఎవరిని ఎత్తుకురావడం కాదు, వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పడమే మన పని. సార్, చూడండి, చిరాక్ను వెతకడం కోసం భోపాల్ పోలీసులు 100% ప్రయత్నించారు. అన్ఫార్చునేట్లీ కిడ్నాపర్స్ 2 గంటల్లోగానే ఆ అబ్బాయిని చంపేశారు. బట్ ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ ఆన్. త్వరలోనే మేము వాళ్ళని వెతుకుని పట్టుకుంటారా? ఎవరిని? మీరు ఎవరు అరెస్ట్ చేస్తారు? ఇంకెవరైనా బలిమేక చేస్తారు కదా. పేదవాళ్ళ శవాలు మిమ్మల్ని ఎదిరించి గొడవ చేయలేరు. ఒకవేళ వాళ్ళు బెయిల్లో బయటకు వచ్చినా వీళ్ళ ప్యాకేజ్ జరుగుతూనే ఉంటుంది. అయినా చిరాక్కి ఎప్పటికీ జస్టిస్ జరగదు సార్. దరువును వెళ్ళి నవల్స్ రాసుకోవచ్చుగా. చాలా చక్కటి కథలు చెప్తున్నావు. ఒక పని చేయండి, మీరు వెళ్ళి మీ ఇష్టం వచ్చిన కథలు రాసుకోండి, మేము మా డ్యూటీ చేసుకుంటాం. అవునా? సరే, ఓకే. న్యూస్ ఏం వచ్చిందో చూసారా సార్? కిడ్ సేవియర్ అభిషేక్ శర్మ ట్రాక్ రికార్డ్ ఫైండర్ డెంట్. పోలీస్ వాళ్ళ అహంకారం వల్ల ఒక అబ్బాయి ప్రాణం పోయింది. వాళ్ళు ఇష్టానికి రాస్తారా సార్? సంగీత, శరత్, ఉషా, ముకుల్, చిరాక్కి వీళ్ళందరితోనూ కనెక్షన్ ఉంది. కానీ నా మొట్టమొదటి అనుమానం శరత్ పైనే. ఫ్యామిలీ లోపల క్రిమినల్ని వెతికి మనం టైం వేస్ట్ చేస్తున్నాం సార్. నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. పీయూషాని గుర్తున్నాడా? చిరాక్తో గొడవ పడినవాడా? వాడే. 2-3 నెలలుగా చిరాక్ని రెచ్చగొడుతున్నాడు. ఏరియాలో అందరినీ బెదిరిస్తూ ఉంటాడు. బాబు, నువ్వేం భయపడకు. మేమేం అడుగుతాం వాడికి సమాధానాలు చెప్పు.
పీష్ అమ్మా, కొంచెం పీష్ రూమ్ ని చూపిస్తారా? ఇలా చూడనానా, నీ వయసులో నాకు కూడా ఒక కొడుకున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? అంకుల్ చాలా మంచోడు, అర్థమైందా? ఆయన అడిగిన దానికి జవాబు చెప్పు, సరేనా? చెప్పు. బాబు, నువ్వు బెట్టింగ్ ఆడతావా? అందులో తప్పేం లేదు. దీపావళి టైంలో మేము ఆడుతుంటాం. నేను ఆడతాను. మేము స్ట్రీట్లో ఆడే క్రికెట్కి బెట్ కడతాం అంతే. ఎస్, చూసావా, దీన్నే షాట్ అంటారు. ఓయ్ సేవకుడా, వెళ్ళి బాల్ తీసుకురా. హలో హలో ఆగు, ఒక బెట్ కట్టుకుందాం. ఎవరైతే బాల్ని ముందు కనిపెడతారో వాళ్ళకి 50 రూపాయలు దక్కుతుంది. సరే, రూపీస్లో వద్దు, డాలర్స్లో పెట్టుకుందాం. నేను అమెరికా వెళ్ళాక నీకు డాలర్స్ పంపిస్తా. ఏ చాలు కానీ కాపు. 1 2 3. Yes. చిరాగ్ అక్కడ ఏం చూశాడు? ఏమో తెలీదు, కానీ చాలా భయపడిపోయాడు. ఇది ఎప్పుడు జరిగింది? జనవరి 2వ తేదీ. ఆ రోజు మా అక్కయ్య బర్త్డే కూడా. చిరాగ్ నీతో ఇంకేమైనా చెప్పాడా? ఆ వినోద్ అంకుల్ ఉన్నాడు కదా, ఆయన చిరాగు వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు. మేము ఆడుకోవడానికి వెళ్ళినప్పుడల్లా ఆయన మాకు చాక్లెట్స్ ఇస్తూ ఉండేవారు. కానీ ఈ విషయం ముక్కుల్ అంకుల్కి అసలు తెలియదు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు. సార్, నేను చెప్తున్నాను వినండి. దీని అంతటికీ కారణం ఆ ముక్కులే. ఇదంతా వాడే చేపించాడు. ముగ్గులకి మీకు ఏమిటి ప్రాబ్లం? అదేంటంటే సార్, ప్రాబ్లం ఏమీ లేదు. గొడవ వేసుకోవడం అంటే వాడికి చాలా ఇష్టం. ఇక్కడ చూడు, నేను నీకు నచ్చిన గ్రేవీ చేశాను. ఎలా ఉంది? చాలా బాగుంది. నేను పెద్దోడయ్యాక మీరిద్దరితోనే ఉంటాను. మనం పారిపోయి ముంబైకి వెళ్ళిపోతాం. అక్కడ నేను వాన్ఖేడెం స్టేడియంలో క్రికెట్ ఆడతాను, 6 కొడతాను. అరే సబాష్, తిను బాగా తిను. చిరాగ్ చిరాగ్, ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఇక్కడికి రాకూడదని నీకెన్నిసార్లు చెప్పాను. అరే, మీరు మీ కొడుకునే చూసుకోలేకపోయారు, ఇప్పుడు నా కొడుకు వెంట పడ్డారా? రారెక్కడి నుంచి. ఏమన్నావు? మళ్ళీ చెప్పు. చెప్పింది వినిపించిందిగా. చివరిసారి చెప్తున్నాను, ఎప్పుడు వీడి వెంట పడద్దు. వీడు అమెరికాకు వెళ్తున్నాడు, వీడికి ఇక్కడ ఎవరూ లేరు. వీడిని చూడడానికి రావద్దు. త్వరగా రా. అమెరికా వెళ్ళాలనుకున్నాడు. సార్, ముక్కుల దగ్గర ఉన్న డబ్బుతో వాడు అమెరికాకి ఎలా వెళ్తాడు? ఊరికే చెప్పుకుంటూ తిరుగుతాడు సార్. సార్, ఆ వినోద్ అబద్ధం చెప్తున్నాడు. పిల్లలకేమో చాక్లెట్లు ఇచ్చి ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ ఏం జరుగుతోందో తెలియదు. అంటే సార్, నాకెలా తెలుస్తుంది? మీరే తెలుసుకోవాలి. వినోద్ చెప్పాడు నువ్వు చిరాగ్ని అమెరికాకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నావట. డాలర్స్ గురించి కూడా చెప్పావట. సార్, వాడు అబద్ధం చెప్తున్నాడు. మాలాంటి వాళ్ళం ఎలా అమెరికాకి వెళ్తాం? మీరే చెప్పండి. అసలు ఈ అమెరికా గొడవ ఏంటి? ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం ఆడుతున్నారో ఏం అర్థం కావడం లేదు. కార్ ఇక్కడే ఆగింది. నాకు తెలిసి చిరాగ్ని బ్యాక్ డోర్లోంచి బయటకు తీసుకొచ్చి ఉంటారు. కార్ డోర్స్ అన్నీ తెరుచున్నాయి కాబట్టి ఇవన్నీ చాలా త్వరగా జరుగుంటుంది. చిరాగ్ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎంతో ప్రయత్నించుంటాడు. బండిలోంచి దిగుకుంటాడేమో. రవి, దానికి పాసిబిలిటీ లేదు. ఒకవేళ అలా జరుగుంటే సడన్గా ఆగుతుండి ఆ టైర్ మార్క్స్ ఇక్కడ ఉండుంటాయి. కానీ ఏమీ లేవు కదా. నాకు తెలిసి ఆ కార్ డ్రైవర్ ఇటువైపు నుంచి వెళ్ళుంటాడు. ఇంకో మనిషి ఉండుంటాడు. చిరాగ్ అటువైపు పారిపోయి ఉంటాడు. అతని బాడీ అక్కడే దొరికిందిగా. వీళ్ళు అతన్ని వెంబడించి ఉంటారు. ఓసారి అటు చూడు. మంజు, బాగా చెక్ చేయి. ఇటువైపు రండి. ఈ ఏరియాని సరిగ్గా చెక్ చేయలేదా? ఇంత ఇంపార్టెంట్ క్లూని మనం ఎలా వదిలేసాం? ఈ వాచ్ ఇంకా ఈ ఇందులో క్లాత్. వేయండి సార్. ఈ క్లాత్ చిరాగ్ యూనిఫామ్లో పీస్ అయి ఉంటుంది. దీన్ని చెకింగ్ కోసం పంపించండి. హో, చిరాగ్ చేతుల్ని వాళ్ళు కట్టేసి ఉంటారు. కంట్రోల్లోకి వచ్చిండడు. ఈ వాస్ ఎ ఫైటర్. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. కిడ్నాపర్స్ తిరిగి మళ్ళీ ఎందుకు ఆ బండి తీసుకెళ్లేదు? వాళ్ళంతా కలిసి కార్ దగ్గరికి వెళ్తున్న సమయానికి 100కు ఫోన్ చేస్తున్న ఒక వ్యక్తిని చూసుంటారు. దాంతో భయపడి పారిపోయి ఉంటారు. అయితే కేసు సింపుల్ అయి ఉండాలిగా. ఇది ఇంకా కాంప్లికేటెడ్ అవుతుందే. నాకున్న పెద్ద ప్రశ్న ఏమిటంటే చిరాగ్ ఆ రోజు ఎవరిని చూశాడు? వాడు ఆ రోజు ఏం చూశాడు? ఏమైంది అభిషేక్? చాలా టెన్షన్గా ఉన్నారు.
నేను ఆ అబ్బాయి గురించి ఆలోచిస్తున్నాను. వాడికి ఎలాంటి స్టేట్ ఆఫ్ మైండ్ ఉండుంటుంది? తండ్రి చనిపోయాడు, అమ్మ వదిలేసింది. వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఉందామనుకున్నాడు. త్వరలోనే అమెరికాకు వెళ్ళిపోతామని కలలు కంటూ ఉండేవాడు. ఎవరైనా మనల్ని వదిలేసి వెళ్ళిపోతారనే భయం చాలా పవర్ఫుల్. అందుకునే చాలామంది ప్రేమించే వాళ్ళకి దూరంగా ఉండాలని అనుకుంటారు. నువ్వు నన్ను వదలడానికి ముందు నేనే నిన్ను వదిలేస్తా, లైక్ దట్. పిల్లల విషయంలో ఇది చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. దీనివల్ల పిల్లలు చెడిపోతారు. మోహిని, నాకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితిలో చిరాగ్ ఎంతగా సఫర్ అయింటాడో నాకు బాగా అర్థమవుతోంది. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ని. జాన్వీని సంతోషపెట్టాలని ఎంతో ట్రై చేస్తున్నాను, కానీ నా ఓవర్ ప్రొటెక్టివ్ నేచర్ వల్ల తన్నెప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉన్నాను. ఇంత రియలైజేషన్ ఉందంటే జాన్వి పిల్లల్ని అడాప్ట్ చేసుకోమనండి. తనకి ఏం కావాలో తను చేసుకోనివ్వండి. తను మీకు పిల్లల ఫొటోస్ పంపించింది, చెక్ చేసుకోండి. అరే సార్, మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. ఇలా చూడండి. ఒక ఫుల్ పేజీ క్రియేట్ చేశారు. సార్, ఒక గంటలో 10,000 లైక్స్, 1500 మంది షేర్ చేశారు. ఫోన్ రికార్డ్స్ వచ్చేసాయా? మీరు డిఎస్సి సార్కి ఫోన్ చేశారు కదా, అదే లేట్ అయి ఉంటుంది. ఇందోర్లో ఉండే పంకజ్, వాడి గురించి ఏమీ తెలియలేదు. కాల్ రికార్డ్ ప్రకారం చూస్తే ఆ రోజు 3 ఫోన్ నుంచి ఇందోర్కి ఫోన్ వెళ్ళింది. సంగీత, వినోద్ ఆర్ ముకుల్. సంగీత 3కి ఫోన్ చేసింది. 3కి కమ్యూనికేషన్ ఉంది. వినోద్ మళ్ళీ ఒకే నెంబర్కి ఫోన్ చేశాడు. ఆ దొంగకు కూడా ఫోన్ చేశాడు. ముకుల్ ఒక ఏజెంట్కి కూడా ఫోన్ చేశాడు. వాడు పాస్పోర్ట్ వీసాని కూడా చూసుకుంటాడు. ముకుల్ ఆ ఏజెంట్కి ఎందుకు ఫోన్ చేశాడు? తెలీదు. తెలుసుకుందాం. ముకుల్ ఎవరు? ఓ, మొహల్ వాడానా? వాళ్ళు వీసా కోసం తిరుగుతున్నారు కదా. ఏమైంది? అమెరికా వీసా అంత ఈజీగా ఎలా దొరుకుతుంది సార్? అది కూడా అడాప్షన్ ఇష్యూ ఉన్నప్పుడు. అంటే చిరాగ్ అడాప్షనా? ముకుల్ ఇంకా ఉషా వాళ్ళు? కాదు, రచన కొడుకు. సరే, మాట్లాడేది ఎవరు? నేను ఇన్స్పెక్టర్ అభిషేక్ శర్మని, భోపాల్ పోలీస్ స్టేషన్ నుంచి. ముకుల్ మీకు ఎలా తెలుసు? నీరజ్ అన్నయ్య ఉన్నాడు కదా, వాళ్ళ ఫ్రెండ్ మణిపాల్ సింగ్, ఆయనే మాట్లాడించాడు. ఏదైనా సమస్య సార్? ఆ మణిపాల్ సింగ్ నెంబర్ వెంటనే పంపించండి. ఓకే సార్. సార్, మహిపాల్ నాకు చాలా మంచి ఫ్రెండ్ సార్. వాడే రచన గురించి చెప్పాడు. అమెరికాలో ఉంటుంది. హస్బెండ్కి తనకి డివోర్స్ అయిపోయింది. తను రెండో పెళ్లి చేసుకోలేదు. అబ్బాయిని అడాప్ట్ చేసుకోవాలనుకుంటుంది. సరే, ఇవన్నీ మా తమ్ముడు సంతోషం కోసం చేశాను. చిరాగ్ అందరి వల్ల సంతోషంగా ఉన్నాడా? నువ్వు కూడా నన్ను పంపించాలని చూస్తున్నావా? నేను ఎప్పుడు చిలిపితనం చేయను, నిజం చెప్తున్నా. అలా ఏం కాదు నాన్న. చిలిపితనం వల్ల మేము అక్కడికి పంపిస్తానని నువ్వెలా అనుకుంటున్నావు? ఇక్కడ చూడు, ఇలా ఏడవకూడదు. నీ మంచి కోసమే మేము అక్కడికి పంపిస్తున్నాం. నీకు తెలుసా అమెరికా ఎంత పెద్దదో? సరే, ఎక్కడికి పంపిస్తున్నారో పంపించండి. ఎప్పుడు నేను చూడడానికి సిరాగ్, సిరాగ్, సిరాగ్. హాయ్ సిరాగ్, ఐఎమ్ రచన. నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు. అరే నాన్న, భయపడొద్దు. నేను నీకు ఫ్రెండ్ అవ్వడానికి ఇక్కడికి వచ్చాను. సరే, మనం కాస్త బయటకు వెళ్దామా? చిరాగ్ ప్రాణాలతో లేడన్న విషయం మీరు రచనకి చెప్పారా? లేదు సార్. ఎందుకు? డబ్బు కదా? చెప్పండి, ఎంత డబ్బు తీసుకున్నారు? చెప్పండి, ఎంత తీసుకున్నారు? సార్ 15 లక్షలు. ముందు 3 లక్షలు అందాయి. దాంతో నువ్వు ఫ్లాట్ కొన్నావు. నువ్వు మిగిలిన డబ్బు వచ్చేంత వరకు రచనకి విషయం మాత్రం చెప్పవు. ఈ విషయం సంగీతకి చెప్పారా? మాకు డబ్బులు దొరుకుతున్నాయని తనకు అనుమానం వచ్చింది. అందులో తనకు కూడా షేర్ కావాలని సిరాక్ని మళ్ళీ తీసుకువెళ్ళడానికి వచ్చేసింది. అడాప్షన్. వాడి జీవితంలో జరిగిన ఒకే ఒక విషయం అదే అయ్యుంటుంది.
అదే అడాప్షన్. ఎందుకంటే మీ ఇద్దరికీ అందుకు అర్హతే లేదు. హాయ్ రచన గారు, చెప్పండి. భోపాల్ పోలీస్ స్టేషన్ నుంచి అభిషేక్ శర్మని. మేము మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాం. అదే చిరాకు విషయం. ఏమైంది? సిరాగ్ బానే ఉన్నాడు కదా? ఐఎమ్ సో సారీ రచన గారు. యాక్చువల్లీ చిరాగ్ కిడ్నాప్ జరిగింది అండ్ హీ డిడెంట్ సర్వైవ్. వాట్? హౌ ఇస్ ది ఈవెన్ పాసిబుల్? ఐఎమ్ సో సారీ ఫర్ యువర్ లాస్. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి సార్. సంగీత సైన్ చేసిందా? లేదు, దానికి అవసరం కూడా లేదు. గోకుల్ విశాల్ లీగల్ గార్డియన్సే కదా. ఫైనల్గా చిరాగ్ జీవితంలో అన్ని మంచి విషయాలు జరుగుండేవి. రచన వాడిని అమెరికాకు తీసుకెళ్ళుంటే వాడు సెటిల్ అయి ఉండేవాడు. పాపం వాడి తలరాతేమో ఇలా ఉంది. ఒకవేళ వీసా గొడవ లేకుండా ఉండుంటే ఈ పాటికి అమెరికాలో పెద్ద స్కూల్లో చదువుతూ ఉండేవాడు. వీసా గొడవ ఎందుకు వచ్చింది? అడాప్షన్ పేపర్ స్క్రూటినైజ్ అవ్వడానికి టైం పట్టింది. అందుకనే ఏజెంట్ ఇన్వాల్వ్లో ఉన్నాడు. వీసా కోసం చాలా కష్టపడ్డారంట, ఆ ఏజెంట్ చెప్పాడు. ఆ వాచ్ విషయం ఏమైంది? సార్, డిఎన్ఏ రావడానికి 1 వీక్ 2 వీక్స్ అవుతాయి, కానీ సీరియల్ నెంబర్ ట్రేస్ చేస్తున్నాం. ఇండోర్లో కూడా అందరినీ ఎంక్వైరీ చేస్తున్నాం, కానీ ఇంకా ఏ విషయం తేలలేదు. ఇదెవరికి? ఈ ఇంటి కోసం తీసుకువెళ్తున్నా. వెళ్ళి బండిలో కూర్చో. ఈ కేసు ప్రోగ్రెస్ ఏంటి? సార్, కేసు చాలా కాంప్లికేటెడ్. కిడ్నాపింగ్ ఏ ప్రొఫెషనల్లో చేయలేదు, కానీ ప్రొఫెషనల్లా చాలా తెలివిగా చేశారు. ర్యాండమ్గా మనుషుల్ని పట్టుకోవడం స్టార్ట్ చేసాం. అంతలో ఒక ఎమ్మెల్యే కాల్ వచ్చింది. ఆయన చెల్లెలు కొడుకుని పట్టుకున్నావట. సార్, వాడు తప్పు చేసి ఉంటాడు, అందుకే పట్టుకుని ఉంటాను. మీరు చెప్పండి సార్, కాల్ ఎవరి కోసం వచ్చింది? చాలా అభిషేక్, ఈ కేసు వదిలేయి. ఇంత ఇన్వెస్టిగేషన్ అయ్యాక కూడా మన దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు. లోకల్ పిఎస్కి హ్యాండ్ ఓవర్ చేసే. ఓకే సార్, 2-3 రోజుల్లో చేస్తాను. ఎమ్మెల్యే పేరు కూడా ఇందులోకి వస్తుందంటే ఏదో దాస్తున్నారు రవి. ఇందూరు పేరు పదే పదే వస్తోంది. నాకొద్దు, ప్యాకింగ్ చేసుకో. 2-3 రోజులు ఇందూరుకు వెళ్దాం. మనం ఈ ఎమ్మెల్యే అల్లుడు ఎవరో తెలుసుకుందాం. అల్లుడు కాదు, చెల్లెలు కొడుకు. కానీ ఏసీ సార్ 2 రోజుల్లో కేసు హ్యాండ్ ఓవర్ చేయమన్నారట. ఇంకా 2 రోజులు టైం ఉందిగా మనకి. హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఏదైనా ఉండాలి కదా. అన్నయ్య, మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను అన్నయ్య. మీరు ఎప్పుడు వస్తారు? నేను వెళ్తున్నాను, రావడానికి 1 వీక్ పడుతుంది. ఏమైంది? అన్నయ్య, అడాప్ట్ సెంటర్ నుంచి కాల్ వచ్చింది. ఇప్పుడు నా టర్న్ వచ్చేసింది. మొదటిసారి పాపని చూడ్డానికి వెళ్తున్నాను. తన పేరు ప్రీతి, తనకి 8 సంవత్సరాలు. ఒకవేళ నేను తనకి నచ్చితే రేపే పేపర్ వర్క్ స్టార్ట్ చేస్తాను. సో ఐ వాస్ థింకింగ్ ఇవాళ మీరు కూడా నాతో వస్తే. ఆయన రికమెండేషన్ లెటర్కి మీ హెల్ప్ కావాల్సిందే. ఒకవేళ పాపకి నువ్వు నచ్చకపోతే అడాప్షన్ క్యాన్సిల్ అవుతుంది కదా. అడాప్షన్ ఏ కారణం వల్ల అయినా క్యాన్సిల్ అవ్వచ్చు, ఎందుకంటే ఇండియాలో అడాప్షన్ ప్రాసెస్ చాలా కష్టం. కానీ మన జాన్వి అంటే అందరి పిల్లలకి ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. ఒకవేళ పిల్లల గార్డియన్స్ అప్రూవల్ ఇచ్చేస్తే అన్నీ త్వరగా అయిపోతుంది. అయినా పాప. ఒక్క నిమిషం, తర్వాత మాట్లాడతాను. మంజు చెప్పు. సార్, ఆ వాచ్ని ఒక ఈవెంట్ కోసం బల్క్లో కొన్నారు సార్, గిఫ్టింగ్ పర్పస్. ఏం ఈవెంట్? నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను. ఇందూర్లో ఆ ఊర్లో డెలివరీ అయ్యింది సార్. మీకు నేను సీసీటీవీ ఫుటేజ్ పంపిస్తున్నాను సార్. చిరాగ్ని ఎవరు చూసారో మీరే చూడండి, మీరు కూడా చూసి సర్ప్రైజ్ అవుతారు సార్. సార్, మీకు నేను సీసీటీవీ ఫుటేజ్ పంపిస్తున్నాను సార్. చిరాగ్ని ఎవరు చూసారో మీరే చూడండి, మీరు చూసి సర్ప్రైజ్ అవుతారు సార్. వెంటనే పంపించు, కానీ ఫోన్ పెట్టేయకు. ఫోన్ ఆన్లోనే ఉంచు. అరే మంజు, తను మీనా కదా, ముగ్గులు చెల్లెలు. సార్, ఉషా వదిన వాళ్ళ అమ్మ, మా వదినకి వాళ్ళ అమ్మకి కొన్ని రోజుల ముందు గొడవ అయింది సార్. ఆ అబ్బాయి ఎవరో వెంటనే తెలుసుకో. సార్, ఆ ప్రేమ పౌరాన్ని నేను తీసుకొస్తాను సార్.
రవి సార్ నమస్కారం సార్. వీడే శ్యామ్, లోకల్ రిపోర్టర్. వీడికి చాలా మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. అన్అఫీషియల్ పనులన్నీ తొందరగా అయిపోతాయి. నేనేమంటున్నానంటే ఓకే ఓకే, ఇలాంటి సమయంలో గాడిద కాళ్ళు కూడా పట్టుకోవాలి. ఏంటి సార్? ఏం లేదు. సార్ ఇదిగోండి తీసుకోండి సార్. ఇందులో షగున్ హోటల్లో ఈవెంట్ జరిగిన వీడియో మొత్తం ఉంది. వచ్చిన గెస్టులు అందరి లిస్టు కూడా ఉంది సార్. దాదాపు 500 మంది 600 మంది వచ్చుంటారు సార్. 2-3 ఫోటోలు కూడా ఉన్నాయి సార్. గవర్నమెంట్ ఆఫీస్ నుంచి అన్అఫీషియల్గా డాక్యుమెంట్స్ తెచ్చివ్వగలవా? సార్ ఖచ్చితంగా సార్. అసలు నా పనే అది కదా, నేను డబ్బుల కోసమే చేస్తుంటాను సార్. పోలీసులకి డబ్బు ఇవ్వాలా? పోలీసుల దగ్గర నుంచి వాళ్ళు భారీలే డబ్బులు తీసుకోగలరు. ఓకే ఓకే సార్, నేను మీ పని చేసి పెడతాను. మొదలుకి మీరు కూడా నాకు న్యూస్ ఇవ్వాలి. 5 ఏళ్లలో ఇందోర్లో ఎంతమంది పిల్లల మర్డర్స్ జరిగాయి? వాళ్ళ రిపోర్ట్స్ నాకు కావాలి. మర్డరా? ఎందుకు తెలియదు, కానీ నాకు అనుమానంగా ఉంది. ఇది సింపుల్ కిడ్నాపింగ్ కేసు కాదు, అది కూడా ఇందోర్కి కనెక్ట్ అయ్యి ఉంది. చాలాసార్లు ఇందోర్ పేరు వచ్చింది. ముందు ఇన్ఫర్మేషన్ తెచ్చివ్వు. అయిపోతుంది సార్. అరే శ్యామనయ్య, మీ వస్తువులు తీసుకోండి. అరే కుమార్ అన్న, ఇంత పెద్ద బ్యాగా? 70 మంది పిల్లల మర్డర్ జరిగింది. ఫార్మ్స్ తీసుకోండి సార్. ఓకే లాయర్ గారు. ఫైల్స్ అన్నీ ఉన్నాయా? సార్ మీ పని అయిపోయింది సార్. థ్యాంక్ యూ. శబాష్. కావాల్సిన ఫైల్స్ అన్నీ వచ్చేసాయి, పని మొదలుపెట్టు. బట్టలు వేసుకుని వస్తాను సార్. హాయ్ రచన గారు, సారీ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను ఈ టైంలో ఫోన్ చేసి. లేదు, నేను పొద్దున 6 గంటలకి లేస్తాను. మీరు చెప్పండి. మీరు చిరాక్కి మెడిక్లెయిమ్ ఎందుకు చేయించారు? అంటే వాడు నా కొడుకు. మెడిక్లెయిమ్ చాలా అవశ్యం. ఇప్పుడు మాకు యూస్ అయింది. ఒకవేళ మెడికల్ లేకపోతే వాడు కాల్ ఫ్రాక్చర్ అయినప్పుడు ముక్కులూష వాడిని ఏదైనా చీప్ హాస్పిటల్లో చేర్చుంటాడు. ఆహా, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నేను ఇదే తెలుసుకుందాం అనుకున్నాను. థ్యాంక్ యూ. రవి లే, త్వరగా లే, త్వరగా. ఇలా రా, నాకు ఒకటి దొరికింది రవి. చూడు, ఇండోర్లో 3 సంవత్సరాలుగా మర్డర్కు గురైన పిల్లలు వీళ్లే రవి. వీళ్ళ ఫ్యామిలీస్ని వెంటనే కలవాలి. ఇప్పుడు 3-4 గంటలు పడుకుందాం, పొద్దున్నే వెళదాం. ఎట్లాగో రేపు కేసు అయిపోతుంది కదా. నాకు కూడా షాకింగ్గా ఉంది. ఇది కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ నేను నమ్మలేకపోతున్నాను. అరే, మనకేం దొరకలేదు, నిద్రపోనివ్వట్లేదు. మీనా మంగళసూత్రం కొనింది. తను మేజరే కదా, పారిపోయి పెళ్లి చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉంది? కానీ ఆ అబ్బాయికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. పిక్ పాకెట్ కేసులో చాలాసార్లు జైలుకు వెళ్ళాడు. నందుకి చెప్పి కస్టడీలో తీసుకోండి. ఫిబ్రవరి 14 అబ్బాయి పేరేంటి? రోహిత్. అతను ఎక్కడున్నాడో కనుక్కో. ఓకే సార్. బండి అక్కడి నుంచి వచ్చిందా? అవును సార్. అది ఇక్కడికి వచ్చి ఆగింది? అవును, ఇక్కడికి వచ్చి ఆగింది. కారులోంచి 2 వచ్చారా? అవును సార్. వాళ్ళలో ఒకడు వీడేనా? అవును, ఈయనే సార్. నువ్వేమైనా బ్రహ్మదేవుడివా? ఎందుకంటే ఈ మనిషి ఇంకా ఈ లోకంలోకి రాలేదు.
ఇది నీ ఊహ. నువ్వు ఇక్కడి నుంచి కదలకూడదు. అసలైన కిడ్నాపర్స్ వీళ్ళు ముగ్గురే. రండి రండి అల్లుడు గారు రండి. వీడే పెళ్లి కొడుకు. ఏదో ఒకటి. దెబ్బ గట్టిగా తగిలింది కదా, ఏం చేయమంటావు చెప్పు. మరి నీ స్టోరీ అలా ఉంది. రే, ఇక్కడేం చేస్తున్నావు? అరే నేను స్కూల్ నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను? అరే మీరందరూ ఎవరు? వదలండి. ఏయ్, ఎవరు ఏయ్, ఎవరు మీరు? ఏయ్, ఆగండి రా. ఏయ్, ఏయ్, ఆగండి. ఏయ్, కొట్టు కొట్టు, ఇక్కడ కొట్టు. చిరాగ్, ఏంట్రా అంత మెల్లగా నడుపుతున్నావు? త్వరగా నడిపో. దొరబాయ్, ఏయ్, బండిలో పోయకూడదు. బండి పక్కన ఆపుతానుండు. ఆరుగురు పిల్లలకి ఇన్సూరెన్స్ చేయించారు. అందులో 2కి ఏజెంట్ నువ్వు, మిగిలిన 4కి నువ్వు. కానీ ఇన్సూరెన్స్కి మర్డర్కి ఏంటి సార్ సంబంధం? మీరు లోవర్ మిడిల్ క్లాస్ పిల్లలకి ఇన్సూరెన్స్ చేయించి వాళ్ళ అమ్మా నాన్నలకి లండన్, కెనడా ఎక్కడికో పంపిస్తామని ఆశలు చూపిస్తారు. ఆ తర్వాత ఆ పిల్లల్ని చంపేస్తారు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా? ఇది నీ వాచే కదా? షగన్ హోటల్లో జరిగిన ఈవెంట్లో నీ గిఫ్ట్గా వచ్చింది. మీ మావయ్య వల్లే నువ్వు ఇలా తయారయ్యావు. ఆ ధైర్యంతోనే తెగించావు. వీడు మామయ్య పవర్ ఏంటో ఇంకా మీరు సరిగ్గా చూడలేదు. ఇంకా మన మెయిన్ కల్పరేట్ని పట్టుకోలేదు. అవును, ఒకవేళ ఈ ఎవిడెన్స్ని మనం కోర్టులో ప్రెజెంట్ చేస్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మనల్ని అక్కడే చంపేస్తాడు. వాళ్ళని రమ్మను. పదండి, నడవండి త్వరగా. నాకు డబ్బులు అవసరమయ్యాయి. నా పేరెంట్స్ నాకు ఇచ్చిన జీవితాన్ని నేను వాడికి ఇవ్వలేకపోయా. నేపాల్ ఒక మంచి ప్లాన్ చెప్పాక దానికి నేను ఒప్పుకున్నాను. అరే మీరందరూ ఎవరు? నన్ను వదలండి. ఎవరు మీరు? చిరాకు మీకు భారంగానే కదా ఉన్నాడు. చిరాగ్ వర్మ ఇన్సూరెన్స్ పేపర్స్ కోసం వచ్చాను. ఎవరో నాకు కాల్ చేసి నా సిగ్నేచర్ మ్యాచ్ అవ్వలేదని చెప్పారు. మే ఐ హ్యావ్ యూ పాలసీ నెంబర్? షూర్ సార్. నేను ఊహించలేదు ఇంత తేలిగ్గా అది నా చేతిలోకి వస్తుందని. కానీ ప్రతి క్రిమినల్కి ఒక ట్రాప్ ఉంటుంది. కరెక్ట్ టైంకి వచ్చి ఇరుక్కున్నావు. ఇది నువ్వు 6 పిల్లలకి పోస్టర్ మదరైన నేరానికి. వాళ్ళ ఫోస్టర్ పేరెంట్స్ కాంటాక్ట్లో కామన్గా నీ పేరే ఉంది. ఇంకా నీ నీరజ్ కూడా అన్ని విషయాలు ఒప్పేసుకున్నాడు. ఇప్పుడు జైల్లోకి వెళ్ళి చెప్పకూడదు తిను. నీరజ్, పనైందా? మేడం, కిడ్నాప్ చేసేసాం. ఇందోర్లో మన సెట్టింగ్ ఉంది. అక్కడ చేస్తే ఏ అనుమానమూ రాదు. మీరంతా ఫూల్స్. అక్కడే వాడిని చంపేయండి. ఓకే, అలాగే మేడం. ఈ దెబ్బ చిరాకు కోసం. తీసుకువెళ్ళండి. జాన్వి. అన్నయ్య, ప్రీతి, ఏ పాపని నేను అడాప్ట్ చేసుకోవాలనుకున్నానో తనకి నేను నచ్చలేదన్నయ్య. అడాప్షన్ ప్రాసెస్ ఇప్పుడు జరగలేదన్నయ్య. నేనంత చెడ్డదానా అన్నయ్య? జాన్వి, నువ్వింకా చెడ్డవాళ్ళని చూడలేదు. బిడ్డకి తల్లి తండ్రి కావాలంటే ముందు ఒక మంచి మనిషిగా ఉండాలి. అట్లీస్ట్ నువ్వు ఒక మంచి మనిషివి. సో నువ్వు మంచి అమ్మవు కూడా అవుతావు.
వాచ్మ్యాన్. గుడ్ మార్నింగ్ సార్. నేను మార్కెట్కి వెళ్తున్నాను. వాటర్ పంప్ని టైం ఆన్ చేసేయ్. సరే సార్. మమతా మేడం నమస్కారం. నమస్కారం. ఎలక్ట్రిషియన్ పిలిచాను, ఇంటి దగ్గర వదిలేయి. ఏ ఫ్లాట్ అని వెతుకుతూ ఉంటాడు. చెప్పు. ఎన్నిసార్లు కాల్ చేస్తూ ఉంటావు? ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తూ ఉండకో. పగటిపూట అందరూ వస్తూ పోతూ ఉంటారు. రాత్రిపూట కాల్ చెయ్యి. ఖచ్చితంగా. హే, కళ్ళు కనిపించట్లేదా? వెళ్ళెక్కడి నుంచి ఏం చూస్తున్నా? వెళ్ళావు. గన్నా ఇక్కడే ఉండింది. ఏంటి సార్, గన్న పట్టుకొని ఇక్కడికి ఎవరు వస్తారు చెప్పండి? కూర్చో, ఆ ఎలక్ట్రీషియన్ ఉంటాడు. నా రూమ్లో ఏసీ పనిచేయట్లేదు. అయితే మీరు పిలవాల్సింది ఏసీ వాణ్ణి. ఏసీ వాడిని డైరెక్ట్గా పిలవం కన్నా కొత్త ఏసీని కొనుక్కోవచ్చు. వస్తున్నా. అర్మాన్, నువ్వు? అమ్మా, అర్మాన్, ఏం చేస్తున్నావు? నువ్వు? అర్మాన్, ఏం చేస్తున్నావు? తను వదులు. గన్న ఎందుకు తెచ్చావు? తప్పుకో. నాకు నమ్మక ద్రోహం చేస్తే ఏమవుతుందో ఈ రోజు నీకు చూపిస్తాను. దీన్ని ప్రాణాలు తీసేస్తాను. నీకు పిచ్చి పడిందా ఏంటి? రా. రా. రా నాతో. లే, లే, లే. ఏం చేస్తున్నావు నువ్వు? రా నాతో రా. వదులు తన్ని. తిరిగి వచ్చేవనుకో నిన్ను కూడా చంపేస్తాను. అర్థమైందా? వెళ్ళా. హరిమాన్, తలుపు తెరువు. నేను చెప్పేది ఒక్కసారి విను. తన పైన ఎటువంటి తప్పు లేదు. హరిమాన్, వాచ్మ్యాన్. అర్మాన్, ఏం చేస్తున్నావు? వాచ్మ్యాన్, ఏమైంది మేడం? తీసుకొచ్చి లోపలికి వెళ్ళిపోయాడు. గన్న, నిజమైన గన్న. సార్, మీరు చెప్పింది నిజమే. పోలీసులకు ఫోన్ చేయి. నా ఫోన్ పైనే ఉంది. అయ్యో మేడం, నా ఫోన్ లో అవుట్ గోయింగ్ వెళ్ళదు. సార్, మీ ఫోన్ త్వరగా ఇవ్వండి సార్. నా దగ్గర ఫోన్ ఎక్కడా? సెక్రటరీకి ఫోన్ చేయి. సెక్రటరీ పొద్దునే మార్కెట్కి వెళ్ళిపోయారు మేడం. అరే దేవుడా. నమస్తే సార్. త్వరగా ఇవ్వు, త్వరగా. సార్, నా కూతుర్ని కాపాడండి సార్. వాడు నా కూతుర్ని చంపేస్తాడు సార్. ప్లీజ్ కాపాడండి. ఏమండి, మన బాబాయ్ కూతురు పెళ్లికి వెళ్ళాలండి. తెలుసు కదా మీకు? నాకు తెలుసు. అన్నయ్య, మీ సూట్ ని నేను రెడీ చేసేసాను. అరే వద్దు, నేను సూట్ వేసుకోను. ఇది చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. ఏమండి, కానీ- అరే, ఈ డ్రెస్ లో ఏం ప్రాబ్లం ఉంది? హ్యాండ్సమ్ గానే ఉన్నానుగా. దీనికన్నా మీరు పోలీస్ యూనిఫామ్ లోనే వచ్చేయచ్చు. నా కుటుంబంలో సగం మంది ఏమనుకుంటున్నారో తెలుసా? పోలీస్ ఉద్యోగం నుంచి తీసేశారంటున్నారు. నన్నెందుకు పోలీస్ ఉద్యోగం నుంచి తీసేస్తారు? తిరిగి మాట్లాడకండి. నో యూనిఫామ్, ఈ బోరింగ్ బట్టలు. సూట్ మీన్స్ సూట్. హైకమాండ్ నుంచి ఆర్డర్ వస్తే సూట్ వేయాల్సిందేగా. చెప్పు ఖాన్. ఎప్పుడు? అలాగా? సరే, నేను వస్తున్నా. నా కూతురు. ఇలా చూడండి మేడం, మీరేం భయపడకండి. మా పెద్ద ఆఫీసర్స్ టీం వస్తున్నారు. వాళ్ళు మీ కూతురిని ఖచ్చితంగా కాపాడతారు. ఇలాంటి లైవ్ అప్డేట్స్ కావాలంటే చూస్తూ ఉండండి సత్య టాప్ న్యూస్. నేనే మీ సత్య. చెప్పరా బాగ్వే. రతోస్కర్, సెన్సేషనల్ న్యూస్ ఉంది. అవునా? చెప్పు.
ఒక బిల్డింగ్ లోకి ఒక అబ్బాయి గన్ తీసుకుని వచ్చాడు. అమ్మాయిని రూమ్ లో బంధించేశాడు. ఎక్కడో చెప్పు. 1000 రూపాయలు ఇస్తే అడ్రస్ ఇస్తాను. అరే ఇస్తానులే. టెర్రరిస్టా? వారిని అమ్మాయి ఇంట్లోకి టెర్రరిస్ట్ ఎందుకు వెళ్తారా? అరే టెర్రరిస్ట్ అంటే వ్యూవర్స్ పెరుగుతారు. ఇది సోషల్ మీడియా. ఇలాంటి న్యూస్ వేస్తేనే చూస్తారు. డబ్బులు ఇస్తానులే, అడ్రస్ చెప్పు. అరే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు అమ్మాయిని చూడడానికి వెళ్ళావుగా? సార్ ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ విషయం గురించి కాల్ చేశారు, అందుకే ఇక్కడికి వచ్చాను. గుడ్. ఏం జరిగింది? సార్, ఎవరో ఒక అబ్బాయి ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళాడు. అతని దగ్గర గన్ ఉంది. నమస్కారం వ్యూవర్స్. సత్య టాక్ న్యూస్ కి మీ అందరిని నేను ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు నేను కాందలీలో ఒక సొసైటీ నుండి లైవ్ గా మాట్లాడుతున్నాను. వెనకాల సివిల్ డ్రెస్ ఇంకా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు చూస్తున్నారు కదా. ముంబై పోలీస్ స్పెషల్ టీం, వీళ్ళంతా ఎన్కౌంటర్ లో స్పెషలిస్టులు. వీళ్ళ మెయిన్ ఆఫీసర్ సునీల్ కెరేకర్ 18 ఎన్కౌంటర్లు చేశారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారని మీరు షాక్ లో ఉంటారని నాకు తెలుసు. ఈ బిల్డింగ్ లో టెర్రరిస్టులు దూరారు. ఇప్పుడు ఇక్కడ ఏమైనా జరగచ్చు. ఇక్కడ షూట్అవుట్ జరగడానికి కూడా చాలా అవకాశం ఉంది. సార్, వాడు నా కూతుర్ని చంపేస్తాడు. సార్ ప్లీజ్ నా కూతుర్ని కాపాడండి. వాడికి పిచ్చి పట్టి. వాడి పేరేంటి? అరిమాన్ జాన్. ఈ అర్మాన్ చౌహాన్ మీ ఇంటికి ఎందుకు వచ్చాడు? ఆ అరిమాన్ నా కూతుర్ని ఫోర్స్ చేస్తూ ఫాలో అవుతుంటాడు సార్. వాడు పెళ్లి చేసుకోడు, నా కూతుర్ని ఎవరితోనూ పెళ్లి చేసుకునివ్వట్లేదు. ఈ రోజు వాడికి ఏదో అయిందనుకుంటా. వాడు పిచ్చోడైపోయాడు. ఈ రోజు నా కూతుర్ని వదలడు. కాపాడండి సార్. సలోని అబ్బాయి అంత కష్టపడుతున్నాడని మీకు తెలిసాక తలుపులు ఎందుకని ఓపెన్ చేశారు? సార్, ఈ రోజు పొద్దున్నే ఎలక్ట్రీషియన్ పిలిచాను, వాడే వచ్చాడు అనుకున్నా. కానీ మీరు ఖాన్, అదంతా అడగడానికి ఇదే టైమా? మీరు ఏడవకండి. ఇది ఆడివండే సార్. హర్ష సార్, అర్మాని ఈ కారులోనే వచ్చాడు. దీని ఆర్టీ డీటెయిల్స్ ఈ బండి ఎవరి పేరు మీద ఉందో కనుక్కో. ఎస్ సార్. ఖాన్, తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయి. వెళ్ళు. బాగువే, ఇట్రా ఇట్రా. ఇదిగో ఏంటి? తీసుకో, పెన్ డ్రైవ్ తీసుకో. ఇందులో లోపల ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ అన్ని కాపీ చేయి. తీసుకెళ్ళరా. నా మాటనరా, 2000 రూపాయలు ఇస్తాను. అందులో 1000 రూపాయలు ఆ వాచ్మెన్కి ఇచ్చేసేయ్. నీకేదైనా పిచ్చి పట్టిందా ఏమిటి? టీంలో ఒకవేళ నన్ను పట్టుకుంటే బాత్రూమ్ క్లీన్ చేసే డ్యూటీ ఇస్తారు. ముందు ఇవ్వాల్సిన 1000 రూపాయలు ఇవ్వు. ఇస్తాను. ఇదిగో తీసుకో. సార్ జాకెట్ వేసుకోండి. హీరోలాగా బిహేవ్ చేయొద్దు సార్. ప్లీజ్ జాకెట్ వేసుకోండి సార్. అరే ఖాన్, వాడు ఎలక్ట్రీషియన్. వాడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని బెల్ కొడతాడా? ఈ విషయం కూడా కరెక్టే. పద. నువ్వెక్కడికి? సార్ నేను పైకి. నీకేమైనా మతిపోయిందా? నీకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. పెళ్ళి అవ్వకుండా పైకి వెళితే నువ్వు జీవితంలో చాలా సంతోషాన్ని మిస్ అవుతావు. సరే ఏంటి సార్? ఓకే. తలుపుతారు. చెప్పండి, మీరెవరు? మీ అమ్మగారు పిలిచిన ఎలక్ట్రీషియన్ని. ఈ ఏసీ పని కోసం పిలిచాను. మీరు రేపు రండి. లేదు, ఈ రోజే చేయాలి, లేదంటే చాలా డ్యామేజ్ అయిపోతుంది. వద్దు. ఏయ్, రేపు రమ్మని చెప్పింది కదా, అర్థం అవుదా నీకు? ఇక్కడి నుంచి బయలుదేరు. పోలీస్ అంకుల్, మీకు నా గన్ కావాలా? అర్మాన్, అర్మాన్ వదులు. అర్మాన్, గన్ కింద పడే. గన్ కింద పడే, కింద పడే. అర్మాన్, 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 అర్మాన్. సార్, సార్ టీ సార్.
సార్, ఈ అర్మాన్ చౌహాన్ ఈ ఎస్టీప్ చౌహాన్ కొడుకు, ఆయనకొకే కొడుకు. అయ్యో అరే, అంటే మనకి పై పోస్టింగ్ ఇచ్చేవాడి కొడుకునే పైకి పంపించాం మనం ఇప్పుడు. చూసారా మీరంతా? పోలీసోడు తల మీద చేయి పెట్టేశాడు. అంటే ఇక్కడ ఏదో సమస్య ఉంది. పెద్ద సమస్యలో ఇరుక్కున్నాం. సార్, ఈ వయసులో నక్సల్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తాడు సార్ మొన్నే. సార్ నా కూతురు తను బాగానే ఉంది, ఏం కాలేదులేండి. నేను వెళ్ళి చూస్తాను. అరే ఆగండి. మ్యామ్, మేము అంబులెన్స్ పిలిచాం, వస్తున్నాం. మీరేం వరి అవ్వకండి, సరేనా? మీరు కొంచెం గోడ చేయకుండా ఉండండి. ఖాన్ సార్, హర్ష, నేను ఒంటరిగానే వచ్చాను, ఒంటరిగానే ఎన్కౌంటర్ చేశాను. ఖాన్ నాతో పాటు లేడు. సార్, నక్సల్ ఏరియా గురించి నేను ఊరికే సరదా కోసం చెప్పాను. కానీ సీరియస్ అవడానికి అవకాశం ఉందిగా. హ్మ్? అది కూడా ఈ వయసులో. చూడు ఖాన్, ఒకవేళ నువ్వు నాతో ఇరుక్కుంటే టీం మొత్తం పాడైపోతుంది. ఎంతో కష్టపడి టీంని బిల్డ్ చేశాను. గాట్ మై పాయింట్? సార్, ఈ యష్దీప్ మనల్ని వదిలిపెట్టేలా లేడు. అర్మాన్, నా కొడుకు అర్మాన్ ఏమైంది? సార్, కొంచెం తినండి సార్. వద్దు. వేడిగానే ఉంది సార్. అరే, నాకు ఆకలేదు, వద్దు. నా ఎంక్వైరీ మొదలైపోయింది. డీసీపీ సార్ నుంచి ఫోన్. జై హింద్ సార్, ఇప్పుడే వస్తున్నాను సార్. ఓకే సార్. గణేష్ బాబు సార్, యూనిఫామ్ తీసుకునిరా. జై హింద్ సార్. కేల్కర్, మీరు కొంచెం ఆలోచించి షూట్ చేయాల్సి ఉండాల్సింది. వాడు టెర్రరిస్ట్ కాదన్న విషయం మీకు తెలుసు. టెర్రరిస్టా? మేమెప్పుడు వారిని టెర్రరిస్ట్ అన్నాం సార్. మీరు న్యూస్ చూడలేదా? మీడియా మొత్తం ఇదే చెప్తోంది. టెర్రరిస్ట్ అనుకుని పోలీసులు ఒక అమాయకుడు ప్రాణం తీశారు అంటున్నారు. సార్, మీడియా వాళ్ళు ఏదేదో వాగుతూ ఉంటారు సార్. సార్, యాక్చువల్లీ ఇట్ వాజ్ ఏ హాస్టేజ్ సిచ్యువేషన్ సార్. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని గన్ పాయింట్లో హాస్టేజ్ చేసి పెట్టాడు. నేను ఇంట్లోకి వెళ్ళాక వాడు నన్ను ఫైర్ చేయాలని చూశాడు. అప్పుడు నేను కాలు మీద బుల్లెట్ షూట్ చేశాను. వాడు కింద పడ్డాడు. అప్పుడు వాడు ఆ అమ్మాయి మీద ఫైర్ చేశాడు. అప్పుడు నేను సెకండ్ బుల్లెట్ షోల్డర్పై కాల్చాను. మళ్ళీ వాడు నన్ను గన్ పాయింట్ చేశాడు సార్. సో నేను థర్డ్ షాట్ కొట్టాల్సి వచ్చింది. చెస్ట్ పైన. ఏం చేయమంటారు సార్? సెల్ఫ్ డిఫెన్స్. నీతో ఇంకా ఎవరెవరు ఆఫీసర్స్ ఉన్నారు అక్కడ? సార్, నేను ఒంటరిగానే లోపలికి వెళ్ళాను సార్. ఇప్పుడు నువ్వు చెప్పే కథని ఎలా జస్టిఫై చేస్తావో అది చెప్పు. సార్, మేము కాపాడిన అమ్మాయి ఐ విట్నెస్గా ఉంది సార్. స్టేట్మెంట్ ఇస్తుంది సార్. ఒకవేళ ఆ అమ్మాయి నీకు వ్యతిరేకంగా ఏదైనా చెప్తే అప్పుడు నీ సస్పెన్షన్ పక్కా. ఎందుకంటే ఇప్పటికే వాడు ఎవడి కొడుకో నీకు తెలుసుంటుంది అనుకుంటాను. పోలీసులు నా కొడుకుని టెర్రరిస్ట్ అని పబ్లిసిటీ చేసి చంపేశారు. వాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తనని చూడ్డానికి వెళ్ళాడు. ఇద్దరికి గొడవ వచ్చేసింది. గొడవలు జరగడం అనేవి నార్మలే కదా, లవర్స్ డిఫ్. అందువల్ల వాడిని టెర్రరిస్ట్ అనేస్తారా? కొన్ని మెడల్స్ కోసం కొందరు కరప్ట్ ఆఫీసర్స్ ఇలాంటి పనులని చేస్తారు. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని. ఎవరికైనా ఎప్పుడైనా పోస్టింగ్ ఇవ్వకుండా పోయి ఉంటాను. సో సునీల్ కేల్కర్కి నా మీద కోపం. నా పైన పగ తీర్చుకోవడానికి సునీల్ కేల్కర్ నా కొడుకుని చంపేశాడు. ఇప్పుడు తనని కాపాడుకోవడానికి టెర్రరిస్ట్ అని డ్రామా చేస్తున్నాడు. వాడిని ఈ కేసులో నేను ఎదిరిస్తాను. వాడిని సస్పెండ్ మాత్రం కాదు, వాడికి ఉరిశిక్ష పడేలా చేస్తాను. హలో, మీరు ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? మేము 1 అవర్లో రెడీ అయిపోతాం. మీరు కూడా త్వరగా వచ్చేయండి. గుర్తుంది కదా, ఈరోజు మీరు సూట్ వేసుకోవాలి. నేను రాలేను, మీరు వెళ్ళరండి. కానీ సడన్ గా ఏమండి? అరే, నేను రానన్నాను కదా, అన్నిటికీ కారణం చెప్పాలా ఏంటి? ఫోన్ పెట్టే. వదినా, ఏవైంది? అన్నీ ఏమన్నారు? రాను అని చెప్పేశారు, కానీ ఎప్పుడు ఇలా మాట్లాడిందే లేదు. సార్, డీసీపీ సార్ ఏం చెప్పారు?
సార్ ఆ అబ్బాయి టెర్రరిస్ట్ అని ఎప్పుడు మనం చెప్పలేదే. ఈ విషయం మీడియాలో ఎలా స్ప్రెడ్ అయింది? సార్ న్యూస్ ద్వారా ఇప్పుడే ఈ విషయం తెలిసిందే. సార్ టెర్రరిస్ట్ అని మనం లవన్ చంపేశామని అన్ని న్యూస్ ఛానల్స్లో చెప్తున్నారు. అంటే దీంట్లో ఎవరో థర్డ్ పార్టీ ఉన్నారు. సంగ్రామ్, సార్ ముందు దీన్ని ఏ మీడియా స్ప్రెడ్ చేసిందో కనుకో. హర్ష, క్రైమ్ సీన్లో దొరికిన పిస్టల్ సీరియల్ నెంబర్ ఎవరి పేరునుందో కనుక్కో. ఒకవేళ అది అన్లైసెన్స్డ్ అయితే రిపోర్టర్స్కి చెప్పి దాన్ని ఎక్కడ కొన్నారో కనుక్కో. ఎస్ సార్. అంతా తలకిందులయ్యింది. నువ్వు నాతో పాటు రా. ఇప్పుడు అర్థమైందా ఖాన్? నేను అందరితో ఖాన్ పైన లేడని ఎందుకు చెప్పాను? ఖచ్చితంగా నన్ను సస్పెండ్ చేస్తారు. కేసు నీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. అంతవరకు మీడియా వాళ్ళని ఇక్కడికి రానివ్వకు. ఇక అమ్మాయి ఉండే హాస్పిటల్లో మన వాళ్ళని ఉండమను, సివిల్ డ్రెస్లో. ఎందుకంటే ఆ అమ్మాయి మనకి చాలా ఇంపార్టెంట్. అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి. తీసుకుందాం. ఇప్పుడు అక్కడ చాలామంది మీడియా వాళ్ళు ఉంటారు. స్టేట్మెంట్ రాత్రి తీసుకుందాం. సలోని, ఇలా చూడు, పోలీసులకి అన్ని నిజాలే చెప్పాల్సిన అవసరం లేదు. నిజం చెప్తే నువ్వు ఇరుక్కుంటావు. అర్థమైందా? అమ్మని చెప్పేది కూడా నిజమే. అర్మాన్ ఎలాగో పోయాడు, నువ్వు కూడా ఫ్రీగా ఉండొచ్చు. మళ్ళీ పోలీసులు వస్తూ పోతూ ఉంటారు. అందుకని నువ్వు వాళ్ళ దగ్గర అర్మాన్ నిన్ను చంపాలనుకున్నాడు, మీరే చంపేశారని చెప్పి అంతే. అంతే అంటే ఏంటి? అది అన్నం అన్నం ఇంతే ఉందని చెప్తూ ఉన్నాను. ఇతనెవరు? సార్ నేను నా తమ్ముడు, నా కజిన్. వెళ్ళు. రేయ్ బయటికి పో. వెళ్ళు. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. ఈ అర్మాన్ని మీరు ఎక్కడ చూశారు, ఎప్పుడు చూశారు? సార్ అది సార్ తన ఆరోగ్యం బాగాలేదు. తనకు బదులుగా ఆన్సర్స్ నేను చెప్పొచ్చా? ఓకే ఓకే, మీరు చెప్పండి. మా సలోనికి చిన్నప్పటి నుంచే సినిమాలంటే చాలా ఇష్టం. ఒకరోజు తను సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పింది. నా సోర్సెస్ ద్వారానే నేను వెతికాను. అర్మాన్ చౌహాన్ అనే ప్రొడ్యూసర్ ఫిలిం ప్రొడ్యూస్ చేస్తున్నారని నేను విన్నాను. మేము చూడ్డానికి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాము. చౌహాన్ సార్, ఇది సలోని పోర్ట్ఫోలియో. తను కళ్ళెదురుగా ఉండగా ఫోటోగ్రాఫ్తో పనే ఉంది. నేను ఆడిషన్ చేస్తాను. వాడికి సలోని ఆడిషన్ చాలా నచ్చింది. 2 రోజుల తర్వాత వాడు మమ్మల్ని పిలిచాడు. సలోని హీరోయిన్గా ఒక మూవీలో సెలెక్ట్ చేశాడు. 2 లక్షలు ఆ మూవీకి అడ్వాన్స్గా ఇచ్చాడు. నేను చాలా సంతోషపడ్డాను. సలోని సినిమాలో హీరోయిన్ అవుతుందనుకున్నా. తర్వాత సలోని అక్కడికి రోజు వెళ్తుంది. ఒకరోజు ఆ అర్మాన్ నన్ను ఒంటరిగా రమ్మన్నాడు. ఆంటీ, నేను సలోనిని ప్రేమిస్తున్నాను. నేను తన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. కానీ నేను ఈ విషయాన్ని మా ఇంట్లో వాళ్ళతో చెప్పలేను. అందువల్ల వాళ్ళని ఒప్పించడానికి నాకు కొంచెం టైం కావాలి. కానీ నాన్న, నేను సలోనితో కూడా చెప్పాలి కదా. ఇది తన లైఫ్. ఎందుకైనా తనతో ఒక మాట చెప్పాలి ఆంటీ కదా. తను ఖచ్చితంగా ఎస్ అనే అంటుంది. నాకు మీ అంగీకారం, ఆశీర్వాదమే కావాలి. నేనెందుకు వద్దంటాను? మీలాంటి అల్లుడు ఎవరు వద్దంటారు ఏంటి? కానీ నాన్న, మాకొక సమస్య ఉంది. నాకు తెలుసు. ఈ రోజు నుంచి మీరు, మీ కూతురు సలోని ఇద్దరు నా బాధ్యత. తర్వాత వాడు మాకు నెలకి 2 లక్షలు ఇస్తూ ఉంటాడు. 2 లక్షల? మీరిద్దరూ నెలకి 2 లక్షలు ఖర్చు పెడతారా? సార్, మన టీం మొత్తం కలిపినా ఇంత ఖర్చు పెట్టలేం సార్. సరే సరే, మీరు చెప్పండి. అప్పటి నుంచి వాడు రావడం పోవడం మొదలుపెట్టాడు. సలోని సంతోషంగా ఉన్నింది. ఎందుకు సంతోషంగా ఉండదు? ఇంత పెద్ద డైరెక్ట్తో పెళ్ళవుతుందంటే సంతోషంగానే ఉన్నింది. 8 నెలలు సరిగ్గానే జరిగాయి. తర్వాత సడన్గా అతను రావడమే ఆపేశాడు. వాడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. మేము ఆఫీసుకు కూడా వెళ్ళి చూసాం, అది కూడా క్లోజ్ అయిపోయింది. ఏం జరుగుతుందని నాకు అస్సలు అర్థం కాలేదు. తను ఏడ్చి తన పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది. నేను అర్మాన్ని చాలా ప్రేమిస్తున్నానమ్మా. నన్ను అర్మాన్ ఎందుకు వదిలేశాడమ్మా? ఇక్కడ చూడకు, ఏడవకు. మనం పని చేద్దాం.
అతని ఇంటికి వెళ్ళి ఒక్కసారి కలుద్దాం. ఉం? 2 రోజుల తర్వాత వాడి ఇంటికి వెళ్ళాం. వాడి నాన్న అన్ని తప్పులు మేమే చేసినట్టు అన్ని మా మీదే వేశాడు. తల్లి కూతుర్లు కలిసి నా కొడుకుని వలలో వేసుకున్నారా? ఇన్నేళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించాను, మీ ఇద్దరికి ఖర్చు పెడుతున్నాడు. అలాంటిదేమీ లేదు సార్. అర్మాన్ నేను ఒకరికొకరు ప్రేమించుకుంటున్నాను సార్. ప్రేమ? ఈ ప్రేమకి ధర ఏంటి? నెలకి 2 లక్షలా? అది అడిగింది మేం కాదు, అతనే ఇచ్చాడు. మీ కొడుకు చాలా మంచోడు. వాడు అమాయకుడని మీరు తెలుసుకున్నారు. ఒక మంచి మేక దొరికింది, ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకు మీరు యూజ్ చేసుకున్నారు. లేదు సార్, అలాంటిదేమీ లేదు. ఒకవేళ మేము చెప్పేది అబద్ధమని మీరు అనుకుంటే మీరు అర్మాన్ దగ్గర అడగండి సార్. అర్మాన్, అర్మాన్. ఎస్ డాడ్. అర్మాన్, అర్మాన్, అర్మాన్ ఎక్కడికి దూరంగా రా, నా కొడుకు నుంచి దూరంగా రా. వదులు, నీకే చెప్పేది. అర్మాన్ వాళ్ళు ఏమంటున్నారో చూడు. ప్లీజ్ మీ నాన్న దగ్గర నిజం చెప్పు. మన ఇద్దరం ఒకరికొకరు ప్రేమించుకుంటున్నామని చెప్పు ప్లీజ్. లేదు నాన్న, అలాంటిదేం లేదు. తను అబద్ధం చెప్తుందా? ఐ స్వేర్. మీరిద్దరు విన్నారా? ఇప్పుడు వెళ్ళండి ఇక్కడి నుంచి. గెట్ అవుట్. అర్మాన్ అలాంటోడు కాదని నా మనసుకి బాగా తెలుసు. అలాగే జరిగింది సార్. 2 రోజుల తర్వాత మా ఇంటికి వచ్చాడు. నన్ను క్షమించమని అడిగాడు. సలోని ఐఎమ్ రియలీ సారీ. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నానని నాన్న ముందు చెప్పలేకపోయాను. నీకు మా నాన్న గురించి తెలీదు. హీస్ వైట్ కోల్డెడ్ డెవిల్. కానీ నువ్వు బాధపడకు. నిన్నే పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడో నిర్ణయం తీసేసుకున్నాను. ఐ ప్రామిస్. చూడు నాన్న, మీ అమ్మా నాన్నలకు నచ్చకపోతే పెళ్ళి ఎలా జరుగుతుంది? ఆంటీ, మేము పారిపోయి పెళ్లి చేసుకుంటాం. మా ఇద్దరికి పెళ్ళైపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేద్దాం. తర్వాత ఖచ్చితంగా మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆయనకి అన్నిటికంటే నాకంటే కూడా ఆయన గౌరవమే ముఖ్యం. సలోని నువ్వు ఒక్కసారి ఎస్ అని చెప్పు ప్లీజ్. సలోని. నాన్న, ఇంకోసారి ఆలోచించుకో. ఆంటీ. లేదమ్మా, ఇప్పుడేం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆంటీ, ఇంకో విషయం చెప్పాలి. నేను ఇకపై డబ్బులు ఇవ్వలేను. ఎందుకంటే మా నాన్న నా బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ చేస్తారు. కానీ మీరేం బాధపడకండి, ఈ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది. వాడు డబ్బులు ఇవ్వడం ఆపేశాడు. మా ఫినాన్షియల్ సిచ్యువేషన్ చాలా ఘోరంగా అయిపోయింది. నేను సలోని కోసం ఫిలిం ప్రొడ్యూసర్తో స్ట్రగుల్స్ మళ్ళీ మొదలుపెట్టాను. సలోనికి కూడా ఒక పార్లర్లో జాబ్ దొరికింది. కానీ ఒక విషయం నాకు అర్థం కావడం లేదు. ఈ అర్మాన్ సలోమిని ఎంతగానో ప్రేమించాడు కదా, అయినా ఎందుకు చంపాలనుకున్నాడు? వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో జరిగింది. సార్, నాకు తెలిసినంత వరకు సలోని సినిమాలో స్ట్రగుల్ అవ్వడం వాడికి నచ్చలేదు. ప్రేమిస్తున్నాడు కదా. కానీ సార్, మీరు వాడిని చంపుండకూడదు. అరే ఏంటిది? ఉదయమే కదా నా కూతుర్ని కాపాడండి అన్నారు. ఒకవేళ నేను వాడిని చంపకపోతే వాడు మీ కూతుర్ని చంపేవాడు. చెప్పండి అమ్మకి. అవునమ్మా, ఏం చెప్పేది కరెక్టే. నా ప్రాణాన్ని ఈయనే కాపాడారు. అర్మాన్ టెర్రరిస్ట్ అని మీడియాకి ఎవరు చెప్పారు? మేము ఏ ప్రెస్ వాళ్ళతో మాట్లాడలేదు. సరే, రెస్ట్ తీసుకోండి. ఎవరైనా మీడియా వాళ్ళు వస్తే వాళ్ళని అలో చేయకండి. బ్రేక్ఫాస్ట్ పెట్టాను, రండి. మళ్ళీ పోహానా? మిమ్మల్ని ఒకటి అడగనా? మీరేమీ కోప్పడరు కదా? అడుగు అడుగు. ఎలాగో ఎంక్వైరీలో అడుగుతారు, దానికి ముందు నువ్వు అడుగు. దీంట్లో నుంచి మీరు జాగ్రత్తగా బయటపడతారు కదా? బయటపడతానంటే నేనేమైనా క్రైమ్ చేశానా ఏంటి?
నన్నెవరూ అరెస్ట్ చేయరు, నువ్వేమి టెన్షన్ అవ్వకు. ఆ అమ్మాయి నా తరఫునే మాట్లాడుతుంది. ఎంక్వైరీ ఎండ్. వదినా త్వరగా టీవీ ఆన్ చేయండి. ఏమైంది? త్వరగా ఏదైనా న్యూస్ ఛానల్ పెట్టండి. అరే ఏమైంది? నేనే పెడతాను ఉండండి. ఇన్నోసెంట్ ని చంపితే మేము ఎలా అలా వదిలేస్తాం? సునీల్ కేల్కర్ ని డిపార్ట్మెంట్ ఎందుకు ఇంకా సస్పెండ్ చేయకుండా వదిలేసింది? నాకు అర్థం కావటం లేదు. సునీల్ కేల్కర్ దగ్గర 2 హోటల్స్ ఉన్నాయి. ఒకటి ముంబైలో, ఇంకొకటి పూణేలో. ఆ సునీల్ ఉండే ఫ్లాట్ ఉంది చూశారు, అది చిన్న ఫ్లాట్ ఏం కాదు, అది పెద్ద బంగ్లా. దాని అసెస్మెంట్ ట్యాక్స్ సంవత్సరానికి వాడికి వచ్చే శాలరీ అంత. అతనికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అతని భార్య ఎందుకు గవర్నమెంట్ జాబ్ వదిలేసింది? ఎందుకంటే తన మీద కూడా కరప్షన్స్, ఎలిగేషన్స్ అని ఇలా బోల్డ్ అని ఉండేవి. సునీల్ కేల్కర్ కూతురు చదివే స్కూల్లో అక్కడ 1 ఇయర్ ఫీజ్ 7 లక్షల రూపాయలు. వాడి దగ్గర ఎవరో నా కొడుకుని చంపమని చెప్పారు. ఎవరు చంపమన్నారనేది వాడు చెప్పేంత వరకు డైలీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇలా చెప్తూనే ఉంటాను. ఇక సెలవు. నాన్న ఏం జరుగుతుంది? ఏం జరగదు, నువ్వు స్కూల్కి వెళ్ళు. పోనీ అక్కని నీతో పంపించనా? మీ కూతుర్ని నాన్న, ఎవరిని చూసి భయపడను. అదే కదా. వెళ్ళు. నమస్కారం వ్యూవర్స్, సత్య టాక్ లైవ్ లో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఇప్పుడు మనం ఉండేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సునీల్ కేల్కర్ ఇంట్లో. ఇప్పుడు మనం గేట్ లోపలికి వచ్చేసాం. హాయ్ నాన్న. హాయ్. స్కూల్కి వెళ్తున్నావా? అవును. సరే, నిన్ను ఒక విషయం అడగనా? అడగండి. మీ నాన్న చంపారు, ఆ విషయం నీకు తెలుసా? మా నాన్న చంపరు, చంపిన వాళ్ళని పట్టుకుంటారు. కానీ నాన్న ఈసారి చంపింది ఆయనే. ఉండండి, నేను ఇప్పుడే మా నాన్నకి చెప్తాను, మా నాన్న చూసుకుంటారు. నైట్ నేను లేటుగా వస్తాను. ఏమండి? నువ్వు ఫోన్ చేసి. నాన్న నాన్న, బయట ఎవరో ఒక అతను మీ నాన్న చంపారా అన్నారు. ఏంటి? పద. నాన్న. ఎక్కడ? నాన్న ఇక్కడే ఉన్నాడు. అనన్య, రక్షాన్ని స్కూల్లో వదిలేసిరా. ఎవరైనా మీడియా వాళ్ళు వస్తే లాగి ఒక్కటివ్వు, తర్వాత నేను చూసుకుంటా. కబడ్డీ ప్లేయర్ ని 2 గుద్దేనంటే అలా పడి ఉంటారు. గుడ్ గర్ల్. రక్ష. ఐపీ అడ్రస్ ఏమైంది? సార్ అది ఈరోజు దొరుకుతుందా? ఎందుకు ఇంత టైం పడుతోంది? అది 3-4 దేశాలు తిరిగి రావాలి కదా, దాన్ని ప్రాక్సీ ఐడి అంటారు. ఏంట్రా ఇది? టెక్నాలజీ వల్ల ఎంత లాభమో అంత నష్టం కూడా ఉంది. ఓ మేడం. సార్ ఆ గన్ లైసెన్స్ ఎస్పీ చౌహాన్ పేరు మీద ఉంది. ఖాన్. వీడు మీ ఇంటి గురించి చెప్తూ ఉన్నాడు. వీడిల్లు చూడండి, గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇంత పెద్ద ఇల్లు ఎలా కొన్నాడో తిను అడగండి సార్. ఇప్పుడు అడిగి ఏం చేద్దాం? ఈ గన్ ఎలా వాడి కొడుకు దగ్గరకు వచ్చిందని అడిగితే మనకు మంచిది. నమస్కారం. ఏంటి చెప్పండి. నేను సీనియర్ ఇన్స్పెక్టర్ సునీల్ ఖేల్కర్. నేను చౌహాన్ సార్తో మాట్లాడాలి. అరే మేడం ఆగండి, ఏదో దెయ్యాన్ని చూసినట్టు పారిపోతున్నారా? మిస్టర్ కమిషనర్, సునీల్ కేల్కర్ సస్పెండ్ అవ్వాలి. ఇంకా వాడి మీద మర్డర్ కేసు రిజిస్టర్ చేయండి. దిస్ ఈస్ మై లాస్ట్ వార్నింగ్ టు యూ అండ్ డూ ఇట్ యాజ్ సూన్ as పాసిబుల్. ఏమండి, మన కొడుకుని చంపిన వాళ్ళు పోలీసులు మన ఇంటికి వచ్చారండి, రండి. ఒకవేళ మీరు కండోలెన్సెస్కి వచ్చారంటే దానికి ఏ అవసరం లేదు. మీరు జైలుకు వెళ్ళిన తర్వాత అక్కడికొచ్చి కలుస్తాను మిమ్మల్ని. ఖచ్చితంగా కలుద్దాం. ఒక విషయం చెప్పండి, మీ అబ్బాయి దగ్గర ఉన్న గన్ ఎవరిపైన రిజిస్టర్ అయింది? నా పేరుతో. అతనికి గన్ ఇచ్చింది ఎవరు? నేనివ్వలేదు, వాడే తీసుకెళ్ళాడు. యాజ్ పర్ లా లైసెన్స్డ్ గన్ ఇంకెవరికైనా దొరికితే ఆ లైసెన్స్ ఉన్నవారిదే బాధ్యత. అదే చెప్తున్నాను కదా, నేను వాడికి ఇవ్వలేదు. అర్మానే దాన్ని తీసుకెళ్ళాడు. అంటే అది మిస్సింగ్ అన్నమాట. మీరు కంప్లైంట్ ఇచ్చి ఉండాలి కదా. యాజ్ పర్ లా మీకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ అయినా ఫైల్ చేయాల్సిందే. ఇంకో విషయం, ఉదయం నేను మీ ఇంటర్వ్యూ చూశాను. కొన్ని విషయాల్ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. మా నాన్నగారికి హోటల్ ఉండేది, దాన్ని నా భార్య పేరు మీద, తమ్ముడు భార్య పేరు మీద రాసేశారు. దాన్ని నా తమ్ముడు చూసుకుంటున్నాడు. దాంట్లో వచ్చే డబ్బుని నా కూతురి ఫీజుకి ఖర్చు పెడుతున్నాను. ఇంకో విషయం, నా వైఫ్ గవర్నమెంట్ జాబ్ వదిలేసింది నిజమే,
తను ఎందుకు వదిలేసిందంటే అక్కడ కరప్షన్ జరిగింది. దాన్ని మా ఇంట్లో ఎవరూ అలౌ చేయం. ఇంకేమైనా తెలుసుకోవాలా మీరు? అవును, తెలుసుకోవాలనుకుంటున్నాను. నా కొడుకుని చంపమని నీ దగ్గర ఎవరు చెప్పారు? వాణ్ణి ఎందువల్ల టెర్రరిస్ట్ అన్నారు? నేనెప్పుడు అతన్ని టెర్రరిస్ట్ అన్నాను? ఈ విషయాన్ని నువ్వు కోర్టులో ప్రూవ్ చేయాలి. మీరు కూడా ప్రూవ్ చేయండి. మీ గన్ ఎలా మీ అబ్బాయి దగ్గరకు వచ్చిందో ప్రూవ్ చేయండి. ఆ తల్లి కూతుళ్ళిద్దరూ మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వాళ్ళతో ఎలా బిహేవ్ చేశారన్న విషయం మాకు బాగా తెలుసు. పద. ఖాన్, పోలీస్ స్టేషన్లో ఇతనికి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. మిస్యూజ్ ఆఫ్ రిజిస్టర్డ్ గన్. వీడి లైసెన్స్ క్యాన్సిల్ అవ్వాలి. చెప్పండి సార్. హర్ష, హాస్పిటల్కి వెళ్ళు. సలోని ఇచ్చే స్టేట్మెంట్ని వీడియో రికార్డ్ చేయి. నీతో విట్నెస్ని తీసుకెళ్ళు. ఎస్ సార్. నమస్కారం. నేను మీతో కొంచెం మాట్లాడాలి. అది మీ మంచి కోసమే. సార్, చౌహాన్కి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ ఇంకా 2 గంటలే ఉంది. చౌహాన్ ఇప్పుడు తప్పించుకోలేడు. చెప్పు హర్ష. సార్, సలోని మధ్యాహ్నమే డిశ్చార్జ్ అయ్యింది. హాస్పిటల్లో లేదు. అలా ఎలా డిశ్చార్జ్ అవుతుంది మనకు చెప్పకుండా? ఇంటికెళ్ళి చూడు. యాక్చువల్లీ సార్, నేను అదే చెప్పాలనుకున్నా. నేను తన బిల్డింగ్ దగ్గరికి వచ్చాను. తను వాళ్ళ అమ్మ కానీ ఇంట్లో లేరు. సార్, సలోని వాళ్ళ అమ్మ వచ్చింది. సలోని మిస్సింగ్ అని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. అరే కూర్చో. అరే కూర్చో. కూర్చో. సార్, నా కూతురు ఎక్కడికో వెళ్ళిపోయింది సార్. మీరు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక వెళ్ళింది కదా? అవును సార్. మీరెందుకు డిశ్చార్జ్ చేశారు? సార్, నేను కాదు సార్, తనే అడిగి డిశ్చార్జ్ చేయించుకుంది. ఆ తర్వాత మేము ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళిందే తను త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వెళ్ళిపోయింది. ఎక్కడికని చెప్పిందా? అమ్మా, పార్లర్కి వెళ్తున్నా. నానా, ఈ పరిస్థితుల్లోనా? 2-3 రోజులు రెస్ట్ తీసుకో, ఆ తర్వాత వెళ్ళు. లేదమ్మా, పార్లర్ నుంచి ఫోన్ వచ్చింది. నేను వెళ్ళకపోతే వేరే వాళ్ళని పెట్టుకుంటారు. అరే, ఆ తర్వాత కాసేపు తర్వాత నేను పార్లర్కి ఫోన్ చేశాను. తన ఆరోగ్యం కోసం నేను ఫోన్ చేశాను. బట్ తను పార్లర్కి వెళ్ళలేదని తెలిసింది. కానీ పార్లర్ వాళ్ళు కాల్ చేసి పిలవలేదని చెప్పింది. తన మొబైల్కి మీరు కాల్ చేసి చూసారా? అవును సార్, నేను చాలా సార్లు చేశాను. రింగ్ పోతుంది కానీ తీయలేదు. సంగ్రామ్, నీ దగ్గర ఫోన్ ఉంది కదా, కాల్ చేయి. బ్యాటరీ డ్రైన్ అయి ఉంటుంది. క్వైట్ పాసిబుల్. ఖాన్, సలోని ఖచ్చితంగా మనకు కావాలి. తన ఫోటోని అన్ని స్టేషన్స్లో సర్క్యులేట్ చేయి. ఓకే సార్. సార్, కనిపెట్టేస్తాం, తన్ని కనిపెట్టేస్తాం. సలోని, సార్, అసలు ఏం న్యూస్ ఇది? ఆ అమ్మాయిని మర్డర్ చేశారా? కేల్కర్, నువ్వు ఒక మంచి ఆఫీసర్వి, అందుకే నేను మొదటి నుంచి వాన్ చేస్తున్నాను. నీ ఎంక్వైరీ అలాగే సస్పెన్షన్, ఈ 2 లెటర్స్ కూడా నీకు లంచ్ తర్వాత హెడ్ క్వార్టర్స్ నుంచి వస్తాయి. ఇప్పుడు మనకి టైం ఎక్కువ లేదు. లంచ్ వరకు టైం ఉంది. ఎందుకంటే ఆ తర్వాత నేను మీకు బాస్గా ఉండలేను అనుకుంటాను. ఫారెన్సిక్ టీంని పిలవండి. 1 అవర్లో నాకు రిపోర్ట్ అందాలి. బాడీని ఫొటోస్ తీసి పోస్ట్మార్టం కోసం హాస్పిటల్కి పంపండి. త్వరగా. బాడీని చూస్తుంటే గొంతు పిసికి చంపినట్టుగా ఉంది. గణేష్ బాబు, డెత్ టైం తెలిసాక అటువైపు ఏదైనా బండి వచ్చిందని ఎంక్వైరీ చేయి. ఎందుకంటే తనను ఎక్కడో చంపి ఇక్కడికి తీసుకొచ్చి డంప్ చేశారని నాకు అనిపిస్తోంది. అండ్ హర్ష, సలోని బిల్డింగ్ దగ్గరకు వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయి. త్వరగా, మనకి ఎక్కువ టైం లేదు. సార్, సార్, ఐపీ అడ్రస్ దొరికింది. సత్య సాతుస్కర్ అని ఒక రిపోర్టర్. వాడికి సత్య టాక్స్ అని ఒక సోషల్ మీడియా న్యూస్ ఛానల్ ఉంది. అందులో వచ్చాకే హర్మాన్ టెర్రరిస్ట్ అని మీడియాలో లీక్ అయింది. దీంట్లో హైలైట్ ఏంటంటే ఈ న్యూస్ ఛానల్లో ఇప్పుడే సలోని హత్య గురించి న్యూస్ వెళ్తుంది. ఈ న్యూస్ వాడికెలా దొరికింది? సోషల్ మీడియా వాళ్ళు లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసం ఏమైనా చేస్తారు, ఏ లిమిట్ అయినా క్రాస్ చేస్తారు. మర్డర్ కూడానా? సెన్సేషనల్ న్యూస్. హర్మాన్ చౌహాన్ని పోలీసులు చంపారు. నిజంగానే ఇది సెల్ఫ్ డిఫెన్స్ అయినా అందులో ఒక విట్నెస్ సలోని శర్మని చంపేశారు. దీని గురించి మనకి ఏం తెలుస్తోందంటే
ఒకవేళ అర్మాన్ మర్డర్ ఒక సెల్ఫ్ డిఫెన్స్ అంటే సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్కి ఏదో ఒక ఎనిమి అతన్ని దారి నుంచి తప్పించడానికి సలోనిని చంపేశారు. కానీ సునీల్ కేల్కర్ ఎవరో ఒకరు చెప్పినందువల్ల అర్మాన్ని చంపారంటే సలోని మర్డర్ అతన్ని సస్పెండ్ నుండి కాపాడుతుందా? సలోని శర్మని చంపింది ఎవరు? సునీల్ కేల్కరా? ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి సత్య టాక్ న్యూస్. నేనే మీ సత్య సతోష్కర్. ఇదే ఈ న్యూస్ ఛానల్లో ఆఖరి న్యూస్. ఇకపై న్యూస్ రాదు. మీకు అందరికీ అర్థమైందా? నమస్కారం. ఏంట్రా అర్మాన్ని టెర్రరిస్ట్ అన్నావని న్యూస్ వైరల్ చేసింది నువ్వే కదా? లేదు సార్. లేదా లేదా మా సైబర్ టీం నీ అన్ని వీడియోలు డౌన్లోడ్ చేశారు. అబద్ధం చెప్పకో. ఇలా చూడు, నీ వల్ల నా జాబ్ ఇప్పుడు సమస్యలో పడింది. నువ్వు నిజం చెప్పు, లేదంటే నిన్ను. అవును సార్, అవును. ఎందుకు? వ్యూవర్స్ పెంచుకోవడానికా? ఏం చేయను సార్, ఒక్కొక్క వ్యూకి డబ్బు దొరుకుతుంది. ఏం కొద్దిగా డబ్బుంటే నీకు చాలదా? అందువల్ల నువ్వు సెలవుని చంపేశావా? లేదు సార్, నేను అలాగేం చేయలేదు సార్. నేనెందుకు తనని చంపాలి? ఈ టెర్రరిజం న్యూస్ పాతదైపోయిందని నువ్వు సలోనిని చంపేశావు. సునీల్ కేల్కర్కి ఎవరో సుపారీ ఇచ్చారని న్యూస్ నువ్వే స్ప్రెడ్ చేశావు. అందువల్ల సలోని మర్డర్ ఈ న్యూస్ ని వ్యూవర్స్ కోసం స్ప్రెడ్ చేస్తున్నావు కదూ? అర్మానీ సలోనీల ట్రాజిక్ లవ్ స్టోరీ. అరే ఏంటి ప్రేమ కదా సార్, నేను డార్క్ వెబ్లోకి వెళ్ళి ఆ సలోను గురించి బాగా రీసెర్చ్ చేశాను. ఇంకా ఈ అర్మాన్ తన కస్టమర్ సార్. కస్టమరా? అవును సార్. 1 year ముందు సలోని వాళ్ళ అమ్మ తన ఫొటోస్ని డార్క్ వెబ్ ఆక్షన్లో వేసింది సార్. ఫస్ట్ నైట్ బిడ్డింగ్ 5 లక్షల నుండి మొదలైంది. ఆక్షన్లో ఫైనల్ బిడ్డింగ్ 11 లక్షలు అయ్యింది. ఆ బిడ్డింగ్ చేసింది అర్మానే. సార్ సార్ ఫోరెన్సిక్ వాళ్ళకి సలోని గోల్డ్లలో స్కిన్ శాంపిల్స్ దొరికాయట. నేను డిఎన్ఏ కోసం పంపించాను. డిఎన్ఏ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? సార్ పేపర్ రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది, కానీ నేను డాక్టర్తో మాట్లాడేశాను. ఆయన ఏమంటున్నాడో సలోని చనిపోయిన టైం రాత్రి 9 నుంచి 10:30 లోపల ఉండొచ్చు అంటున్నారు. గణేష్ బాబుని దాన్ని చూసుకోమను. అలాగే హర్షతో ఆ బిల్డింగ్ సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందా అని అడుగు. సార్ ఇది చూడండి, సలోని వాళ్ళ అమ్మ ఇంకొక వ్యక్తి బయటకు వచ్చారు, సలోనిని తీసుకువెళ్లారు. పాస్ చేయి. ఇతని హాస్పిటల్లో చూసాం కదా. సలోని వాళ్ళ అమ్మ వాడిని కజిన్ అని చెప్పింది కదా సార్. ఇంకా సలోని వాళ్ళ అమ్మ 8:30 లోపలికి వచ్చింది. రే సత్య టాక్స్, ఇట్రా రారా త్వరగా. వీడు నీకు తెలుసా? వీడే అమన్ వర్మ సార్. ఆ డార్క్ వెబ్ సైట్ వీడిదే సార్. హలో, ఒక్క నిమిషం. అలాగే మర్డర్ స్పాట్లో ఒక గ్రీన్ లైట్ బండి ఉంది. గ్రీన్ లైట్ అంటే స్టేట్ సెక్రటరీ యూస్ చేస్తారు అంటే యశ్దీప్ చౌహాన్. ఈ నంబర్ బండి ఎవరికి అలాట్ అయిందో కనుక్కో. సంగ్రామ్ సార్, నువ్వు అమన్ వర్మని, అలాగే నువ్వు సలోని అమ్మని ఇక్కడికి తీసుకురా. మీకు 1 hour టైం మాత్రమే ఉంది. 1 గంటలోగా అన్ని నిజాలు బయటకు వస్తే ఏమవుతుందో తెలుసు కదా. నేను ఇక్కడే ఉండొచ్చు. సో వెళ్ళండి. సార్ ఏంటి సార్? అయ్యో సార్, సార్ ఏంటి నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్? నీ హిస్టరీ మొత్తం మా దగ్గర ఉంది. నువ్వు డేటింగ్ సైట్ నడుపుతున్నావు, దాని ద్వారా పెద్ద పెద్ద వాళ్ళకి అమ్మాయిల్ని సప్లై చేస్తున్నావు. నేను అడిగిన దానికి ఎస్ఆర్ నో మాత్రం చెప్పు. సలోనిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశాక సలోని వాళ్ళమ్మ నువ్వు తనని బయటికి తీసుకెళ్లారు, అవునా కాదా? ఇలా చూడు, సలోని బిల్డింగ్ సీసీటీవీ ఫుటేజ్ మా దగ్గర ఉంది, అవునా కాదా? అవును సార్. సలోని అమ్మ ఇంకా నీ మొబైల్ టవర్ లొకేషన్ మేము తీసాం. ఒకే ఊర్లో ఉన్నారు. 1 గంట మీరక్కడే ఉన్నారు. సలోనిని ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు? సార్ సావంత్ సార్. రండి సావంత్ సార్, కూర్చోండి. బిడే అమన్ ఇంకా సలోని వాళ్ళమ్మ, వీళ్ళని మీరెందుకు మీ ఇంటికి తీసుకువెళ్లారు? మిస్టర్ కేల్కర్, నేను ఎవరని మీకు బాగా తెలుసుగా. తెలుసు. సలోని డెడ్ బాడీని డిస్పోజ్ చేయడానికి ఏ కారునైతే యూజ్ చేశారో ఆ కారు మీదే.
నేను అడిగిన దానికి ఎస్ ఆర్ నో అని జవాబు చెప్పండి చాలు. లేదంటే నేనెవరని నేను మర్చిపోతాను. కాలు కింద కింద పెట్టండి. చెప్పండి. నా లాయర్ వచ్చే వరకు నేనేం చెప్పను. నీకు కూడా వకీలు వస్తాడా? లేదు సార్. అయితే చెప్పు. నువ్వు చెప్పు, ఆయన వింటాడు. వినడానికి కూడా వకీలు కావాలా? అర్మాన్ డబ్బులు ఇవ్వడం ఆపేశాడు. ఆ తర్వాత సలోని వాళ్ళ అమ్మ సలోనిని డేటింగ్ సైట్లో పెట్టమని నాతో చెప్పింది. కానీ సలోనికి ఇందులో ఇష్టం లేదు సార్. అమ్మా నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇదంతా చేయడం నాకు ఇష్టం లేదు. నేను సినిమాలో యాక్ట్ చేయాలి, అదే నా కళ. అరే ఖచ్చితంగా మనం చేద్దాం. నీ కలలో మనం బ్రతకలేం కదా. బ్రతకడానికి మనకు డబ్బులు కావాలి, డబ్బులు. దానికోసం నువ్వు ఇది కూడా చెయ్యాలి. అమ్మా నేను అర్మాన్ని మోసం చేయలేను. వెళ్ళిపోయాడు వాడు, ఇక రాడు వాడు. వచ్చినా కానీ ఏంటి, వాడి దగ్గర ఏమీ లేదు. వాడు నిన్ను పెళ్లి చేసుకుని ఏం చేస్తాడు? అమన్, నువ్వు తన ఫోటోని సైట్లో వేయి. నేనిదంతా చెయ్యను. సలోని, వాళ్ళమ్మ నన్ను ఫోర్స్ చేశాక నేను సలోని ఫోటోల్ని సైట్లో పెట్టాను సార్. ఇక ఈసారేమో ఆప్షన్లో 8 లక్షల వరకు. మీరేం మాట్లాడుతున్నారు? అంటే సలోని వర్జిన్ కాబట్టి. ఈయన డబ్బు మొత్తం అడ్వాన్స్గా ఇచ్చేశాడు. కానీ సలోని ఒప్పుకోలేదు. అప్పుడు ఈసారి డబ్బు వాపస్ ఇచ్చేయమని చెప్పాడు. కానీ వాళ్ళమ్మ డబ్బు మొత్తం ఖర్చు పెట్టేసింది. అప్పుడు నేను వాళ్ళమ్మతో ఒకటి సలోని మనతో పాటు తీసుకెళ్దాం, లేదంటే డబ్బులు తిరిగి ఇచ్చేయమని చెప్పాను. అంతలో మేము ఫోర్స్ చేసి సలోనిని ఒప్పించి తీసుకుని ఈయన ఇంటికి వెళ్ళాం. కానీ ఒక విషయం చెప్పాలి సార్, తను చివరిదాకా ఒప్పుకోనే లేదు. అరే, ఎలాంటి అమ్మాయిని తీసుకొచ్చావు? అసలు తాగడానికి కూడా లేదు. ఇలా చూడు, నా 8 లక్షలు తిరిగి ఇచ్చే, నాకిచ్చే. అమ్మాయిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒక్క నిమిషం. ఎలా ఒప్పుకోదో నేను చూస్తాను. అరే రండి రండి రండి, కరెక్ట్గా టైంకి వచ్చేశారు. అరే మేడంకి చైర్ వేయి. సార్ నేనేం చేశాను? నువ్వు కంటిన్యూ చేయి. తానేం చేసిందో నాకు చెప్పు, ఆవిడికి కూడా చెప్పు. అప్పుడు తను కోపంగా సలోని రూమ్కి వెళ్ళింది. నీ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ తినడానికి డబ్బులు లేవు, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను చావనైనా చేస్తాను, ఇదంతా చెయ్యలేను. చావాలా నువ్వు? నేను నిన్ను చంపేస్తాను. సార్ తను అబద్ధం చెప్తున్నాడు. ఏ హర్ష ఆగు, రికార్డింగ్ ఆన్లో ఉంది. సలోని గోళ్లల్లో స్కిన్ పార్టికల్స్ దొరికాయి. తన డిఎన్ఏతో 50% మ్యాచ్ అవుతున్నాయి. 50% మ్యాచ్. దీనికి అర్థం ఏంటో తెలుసా? ఆ స్కిన్ మీదని. నువ్వు చెప్పు. సలోని డెడ్ బాడీ చూశాక ఈసారి భయపడిపోయాడు. అది చూసాయినా నా ఇంట్లో ఎటువంటి సమస్య రాకూడదు. ఏదో ఒకటి చేసి నా ఇంట్లోంచి తనని తీసుకుని వెళ్ళిపోండి. సలోని డెడ్ బాడీని నేను నా బండిలో ఎక్కించుకున్నాను. కానీ నా బండి స్టార్ట్ కాలేదు. అందువల్ల నేను సార్ బండి తీసుకెళ్ళాను. అర్ధరాత్రి అయింది కాబట్టి ఎవరూ లేరని డెడ్ బాడీని అక్కడ పడేశాను. డబ్బు ఆశ నిన్ను లోకంలోనే చెత్త అమ్మను చేసేసింది. నా ప్రశ్నకు సమాధానం చెప్పు. యశ్దీప్ చౌహానే హాస్పిటల్ నుంచి మిమ్మల్ని డిశ్చార్జ్ చేయించాడు కదా? లేదు. లేదని చెప్పకు, సీసీటీవీలో మేము చూసాం. వాడికి మీకు ఏం డీల్ జరిగింది? డీల్ ఏమైందంటే సార్, మీరు కావాలనే అర్మాన్ని చంపేశాడని తన స్టేట్మెంట్ ఇవ్వాలన్నాడు. తన చేతిలో ఉన్న ఆ పిస్తల్ గాలిలో కూడా ఫైర్ చేశారు. అప్పుడే అందరికీ అర్మాన్ని చంపారని అర్థమవుతుంది. ఖాన్, ఈ స్టేట్మెంట్ ఆధారంగా యశ్దీప్ సార్ని పిలువు. ఎస్ సార్. జై హింద్ సార్. సార్, నేను ఎంక్వైరీ కమిటీ ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. నా దగ్గర కూడా నేను ఇన్నోసెంట్ అని చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా అందరూ నమ్ముతారు సార్. ఏ ఆఫీసర్ని వీడు రోల్ మోడల్గా తీసుకున్నాడని అందరూ ఆశ్చర్యపోతారు. సార్. సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఖాన్. ఏ సురేఖ ఆగు.
ఫుల్ బాటిల్ తాగిచ్చా కూడా ఇంకా మొత్తెక్కలే చూడు దీనికి. ఛ! పద పద పద. రేయ్, అక్కడ ఏం జరుగుతుంది? బస్తాలో ఏముంది? ఏం లేదు మేడం, మీరు వెళ్ళండి. ఏంట్రా చూస్తున్నావు? లేపో. ఏ ఆగండి, ఆగండి, ఏ ఆగండ్రా, తలుపు, ఆగండి. ఓపెన్ చేసి చూపించు. చెప్పాను కదా మేడం, ఏం లేదండి, మీరు పోండి. ఓపెన్ చేయమంటున్నానా? ఓపెన్ చేయి. మేడం అరే చెప్పాను కదా ఏం లేదని. ఏయ్! ఏయ్! సురేఖ లేకు లేకు. సావరే, ఆ బండిని ఫాలో చేయి. వెళ్ళు, ఫాలో చేయి. అరే ఇంత రాత్రిపూట ఇలా నిన్ను వదిలి వెళ్ళడం ఏంటి? నీకేమైనా పిచ్చా? నిజంగానే పిచ్చా నీకు? సురేఖ, హే హే సురేఖ, నా మాట విను. ఎక్కడికి వెళ్తున్నావు? పిచ్చా నీకు? చూడు ఎంత రక్తం వస్తుందో. వాళ్ళని తర్వాత చూసుకుందాం, ముందు హాస్పిటల్ వెళ్దాం పదా. నీ బండి ఇక్కడే పెట్టే. సురేఖ నా మాట విను. సురేఖ, హే నానా, ఇంత రాత్రి పూట బయటెందుకు కూర్చున్నారు? ఏ నీకేం జరిగిందమ్మా? ఏం లేదు నాన్న, ఇంట్లో అందరూ బాగున్నారా? మీ అమ్మ మళ్ళీ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుందమ్మా. మళ్ళీనా? ఉమ్. అయ్యో అయ్యో నా కొడుకు. అమ్మా, అమ్మ ఏం లేదమ్మా, ఊరుకో అమ్మా, అమ్మా ఊరుకో, ఊరుకో అమ్మా, వద్దు, వద్దమ్మా, ఏం లేదు. నువ్వు నా కొడుకుని తీసుకొస్తావా? అమ్మా ఏం లేదమ్మా. నువ్వు నా కొడుకుని తీసుకురావాలి. తీసుకొస్తావు కదూ? అయ్యో నా కొడుకు. నేను తీసుకొస్తాను, నువ్వు ఊరుకో. ఊరుకో అమ్మా. నేనేం చెయ్యాలి? నా కొడుకుని తీసుకురా. ఊరుకో అమ్మా, నువ్వు. నేను వెళ్ళి తీసుకొస్తాను. నా కొడుకు తప్పిపోయినప్పటి నుంచి ఇలాగే నెలలో ఒక్కసారి 2 సార్లు సురేఖ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడు, సంవత్సరం దాకా దాటిపోయింది. మా అబ్బాయి అతుల్ జాడే లేకుండా పోయింది. ధైర్యంగా ఉండండి. మీ అత్తల్ని వెతికే పనిలో సురేఖ పక్కనున్న ఊర్లలో మొత్తం అంతా ఎంతమంది పిల్లల్ని కిడ్నాప్ చేశారో వాళ్ళందరి రిపోర్ట్స్ ఫైల్ చేసింది. ఆ ఫైల్ని నేనే ఎస్పీ ఆఫీస్లో ఇచ్చొచ్చాను. ఇంకా ఇంకా ఏంటి, సురేఖ కానిస్టేబుల్ కదా, తన ఫైల్ ఎవరు చదువుతారు? ఆఫీస్లో ఓ మూలన దుమ్ము పడుతూ ఉంటుంది. ఏమైందమ్మా? అమ్మ పడుకుంది, మీరు లేవండి, వెళ్ళి పడుకోండి. పదండి. నానా లేవండి, చాలా లేట్ అయింది. సావే, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకుంటా. ఎందుకు? ఎందుకంటే నాకు ఖచ్చితంగా నా ముఖం బస్తాలో బాబు ఉన్నాడు. ఇప్పటి వరకు 15 మంది పిల్లలు మాయమయ్యారు కదా, ఇది 18. ఇంకా కంప్లైంట్ చేయాలి కదా మరి. 17 కంప్లైంట్ చేశావు కదా, ఏమైనా జరిగిందా? ఏదైనా ఎంక్వైరీ జరిగిందా? నీ ఫైల్ చదివాడా ఎస్పీ? ఇప్పుడు చదువుతారు, ఎందుకంటే ఈ ఫైల్ని డైరెక్ట్గా హోమ్ మినిస్టర్కి పంపిస్తాను. చక్కెర 4 చెంచాల చక్కెర ఏం బుర్ర పనిచేయనివ్వదు. చక్కెరే పెరుగుతుంది. తీసుకోండి. ఖాన్ ఫోన్ చేశారు, అర్జెంట్ అంట. ఖాన్ నీ ఫోన్కి ఎందుకు కాల్ చేశాడు? ఆ ఖాన్, గౌరీ ఫోన్కి ఎందుకు చేసావు నువ్వు? సార్ కాస్త అర్జెంట్, మీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉండింది అందుకనే. అలా ఏం లేదు, ఫోన్ ఛార్జ్లో ఉంది. అది అరే నా మొబైల్ ఛార్జర్, అరే నా మొబైల్ ఛార్జర్ ఎక్కడుంది? హర్ష, అనన్య, ఛార్జర్ ఎవరు తీశారు? నేనే తీసుకున్నా. అరే నా మొబైల్ ఛార్జింగ్ లో పెట్టుకుంటే మీకు అంత అర్జెంట్ ఏమొచ్చింది? కొంచెమైనా నాకు రెస్పెక్ట్ ఇవ్వండి. అరే నిన్ను కాదయ్యా, ఇంట్లో వాళ్ళని. సార్, డీసీపీ సార్ మీ ఇంటి కింద కార్లో వెయిట్ చేస్తున్నారు. ఏమన్నారు? ఆహా, ఓరి భగవంతుడా. జై హింద్ సార్. కిల్కర్, రండి కూర్చోండి. సార్ ఇంటికొచ్చి టీ తాగండి. పర్లేదు, ఇంకోసారి వస్తాను. ఈ ఫైల్ తీసుకోండి సార్. దీన్ని హోమ్ మినిస్టర్ ఇచ్చారు. సార్, గోందియా ఇంకా పక్క స్థలాల్లో 1.5 సంవత్సరం నుండి చాలా మంది పిల్లలు మిస్ అయ్యారు. సార్ 2 రోజుల క్రితం ఒక పిల్లాడిని కిడ్నాప్ చేశారు. సార్ నేను అక్కడికి వెళ్ళాలా? లేదు, వాళ్ళ పిల్లల్ని బాంబేకి తీసుకొచ్చారని అనుమానిస్తున్నాం. సార్. ఖేల్కర్ ఈ ఫైల్ని అక్కడున్న కానిస్టేబుల్ తయారు చేశారు. సార్. తనకి కేసు గురించి చాలా తెలుసు, అందుకే అతన్ని టెంపరీగా నీ టీంలో పోస్ట్ చేస్తున్నారు. సార్. ఇవాళ నుంచి తను మీ టీంలో జాయిన్ అవుతాడు. సార్ మీరేం టెన్షన్ పడకండి, ఈ పని మేం చేస్తాం. చాలా మంచిది.
జై హింద్ సార్. అరే ఇక్కడ చూడండి రా ఏమవుతుందో. చూద్దాం చూద్దాం. భలే ఉంది కదా. ఏం జరుగుతోంది? ఏం లేదు సార్, సరే. కపిల్ శర్మ షో చూస్తూ ఉన్నాము టెన్షన్ తగ్గించడానికి. ఇదిగో తీసుకోండి అంటే టెన్షన్. హోమ్ మినిస్టర్ నుంచి వచ్చిన ఫైల్. గోందియా చుట్టుపక్కల ప్రాంతాల్లో పిల్లలు కనబడడం లేదు. వాళ్ళని బాంబే తీసుకొచ్చారని అనుమానం ఉంది. పిల్లలు కనబట్టలేదంటే అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? నానా శివాజీ అన్ని మంచి అయ్యేలాగా చూడు. సీనియర్ కేల్కర్ సార్ ఎక్కడ దొరుకుతారు? అవును, పైకెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. పైకెళ్ళి లెఫ్టా? అవును. థ్యాంక్ యూ సార్ దీని ప్రకారం అయితే 18 మంది పిల్లలు కనబట్టలేదు. ఇది ఫైల్ ప్రకారం మాత్రమే, ఇంకా కొంతమంది ఉండొచ్చు. కానీ వాళ్ళని ముంబై తెచ్చారని సాక్ష్యం ఏముంది సార్? ఈ కేసుని గోందియా కానిస్టేబుల్ ఫైల్ చేశారు. ఇప్పుడు తనని ఇక్కడ అపాయింట్ చేస్తున్నారు టెంపరీగా, మన హెల్ప్ కోసం. కానిస్టేబులా? మోస్ట్లీ మీకోసం కాంపిటీషన్కి వచ్చారనుకుంటా. సార్ మన డిపార్ట్మెంట్లో నేను హెడ్ కానిస్టేబుల్ కదా. అది ఎవరైనా సరే సార్, నేనే ఆర్డర్ తీసుకుంటా. మీరు తనకి చెప్పేయండి. నిజంగానా? సార్ పక్కా, నాకేం పర్వాలేదు. మీరు తప్పకుండా చెప్పండి. మీ వెనకే ఉంది, చెప్పండి. ఇలా రామ్మా. సార్ నేను సురేఖ మాధవి, గోందియా డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్. ఇక్కడ నేను ఈ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్ని. ఈ పిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోయారా, కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ చేస్తున్నారు సార్. ప్రూఫ్ ఏంటి? సార్ ఒక పిల్లోడు మిస్ అయిన టైంలో కాపాడలేకపోయా. తిను మాకు హెల్ప్ చేస్తుంది. నీకెలా తెలిసింది ఈ పిల్లల్ని ముంబై తీసుకొచ్చారని? సార్ ఫైల్ ఇస్తారా? నా పేరు ఖాన్, తను ఏపీఐ హర్ష, ఇతను పిఎస్ఐ సంగ్రామ్. హరీష్ వీడు పోలీసుడు కాదు, వీడు మా సైబర్ అబ్బాయి. ఇంకా అతను గణేష్ బాబు, హెడ్ కానిస్టేబుల్. అర్థమైందనుకుంటా. సార్ మీ టీంలో కొందరు పేరుని విన్నాను. మీతో కలిసి పనిచేయడానికి నాకు చాలా గర్వంగా ఉంది. నేను అడిగిన దానికి ఇంకా నువ్వు జవాబు ఇవ్వలేదు. సార్ అందులోంచి ఒక అమ్మాయి రిటర్న్ వచ్చింది. నేను తనతో మాట్లాడాను. ఇక్కడ చూడమ్మా, నాకొక మాట చెప్పు. వాళ్ళు నిన్ను ఎక్కడికి తీసుకెళ్లారు? ముంబై. నేను ముంబై చూడలేదు, కానీ వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి అర్థమైంది. అయితే నీ చేత పని చేయించారా? నన్ను ఒక ఆవిడికి అమ్మేశారు. తను వాళ్ళ ఇళ్ళల్లో పని చేపించేది. ఒక్క రోజుకి 8 గంటలు పని చేయాల్సి వచ్చేది. అక్కడ నువ్వు ఒక్కదానివే ఉన్నావా? లేదు, వేరే పిల్లలు కూడా ఉన్నారు. మన ఊరలా? నాకు తెలీదు. ఇక్కడ చూడు, దీన్ని సరిగా గమనించు. వీడు అక్కడ ఉన్నాడా? లేదు. మీతో ఏం పని చేపించేవారు? అమ్మాయిలతో ఇంట్లో పని చేయించేవారు, ఇక అబ్బాయిలతో పౌడర్ అమ్మించేవారు. పౌడరా? అంటే డ్రగ్స్? సార్, ఈ పిల్లల్ని డ్రగ్ పెడ్లర్గా యూజ్ చేశారనుకుంటా. పోలీస్ ఇక్కడే ఉన్నారు, జాగ్రత్త. పోలీసులా? ఒరేయ్, ఇక్కడి నుంచి వెళ్ళు, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. రేయ్, ఎందుకు పరిగెత్తుకొస్తున్నావు? ఏమైంది? అక్కడ ఒకతను నన్నే చూస్తూ ఉన్నాడు. నిన్ను చూస్తున్నాడా? అందుకే పరిగెత్తుకుంటూ వచ్చావా? సరే లేవు.
ఇలా చూడరా, మన క్రైమ్ వెబ్లో ఇందులో ఉన్న ఫొటోస్ అని అప్లోడ్ చేయి. ఈ పిల్లలు దొరికినట్టు కానీ అరెస్ట్ చేసినట్టు కానీ ఇన్ఫర్మేషన్ ఉందేమో చూడు. ఖాన్, ఇలాంటి పిల్లల కేసు ఏదైనా వచ్చిందేమోనని తెలిసిన వాళ్ళని అడిగి మీరు తెలుసుకోండి. సార్. ఇక సంగ్రామ్ సార్. నీ సర్కిల్లో ఉన్న డ్రగ్ పెడ్లర్స్ అందరికీ ఈ ఫోటోగ్రాఫ్స్ అన్ని సర్క్యులేట్ చేయి. సార్. నువ్వు ఇక్కడే ఉండమ్మా. నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వెళ్ళని అడుగు. నువ్వు కూల్గా ఉండు. నేను డీసీపీ సార్ దగ్గరికి వెళ్ళొస్తాను. ఓకే సార్. యా. నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. దీన్ని ఫైల్ చేయడానికి కారణం ఏంటి? సార్, వీడు నా తమ్ముడు అతున్. వాడు మిస్ అయ్యి చాలా నెలలైంది. వీడి ఫోటో కూడా ఫైల్లో ఉంది. సార్, వీడిని నేను తీసుకొస్తానని మా అమ్మకి మాట ఇచ్చాను సార్. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నా? ఏంటి, కల్లోకి వస్తున్నాడా? నాకు మా అమ్మ గుర్తుకొస్తోంది. అసలు నీ బాధ ఏంటో చెప్పు. నిన్న మీ అక్క గుర్తుకొచ్చింది, ఈ రోజు మీ నాన్న గుర్తుకొచ్చాడు, రేపు మీ అమ్మని తలుచుకుని ఏడుస్తావా? నీకు మీ ఊరు గుర్తుందా? నాకైతే అసలు ఊరే గుర్తులేదు, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయేవాడువా? అదంతా ఈజీ అనుకున్నావా? ఆ సురేష్ మనల్ని చూస్తూనే ఉంటాడు. నేను ఈ ఏరియా వదిలి వెళ్తేనే వాడిని వెంట పడుతూ ఉంటాడు. అయితే కళ్ళు ఎలా వెళ్ళాడు? కళ్ళు వెళ్ళిపోయాడని నీకెలా తెలుసు? అది వాడు మనతో లేరంటే వెళ్ళిపోయాననే అర్థం. నాకు మా ఊరు గుర్తొచ్చింది. అయితే నేను వెళ్ళొచ్చు కదా? ఇటు చూడు, మా ముందేదో చెప్పావు. కాలా ఇంకా సురేష్ ముందు నీకన్నీ గుర్తున్నాయని చెప్పొద్దు. ఒకవేళ నీకు గుర్తున్నా గానీ వాళ్ళతో నాకేం గుర్తులేదని చెప్పు, అర్థమైందా? రే, నువ్వు అప్పటి నుంచి ఏం చేస్తున్నావురా? అయిపోయింది, నువ్వు ఇలారా. నీ చేతి మీద మంచి డ్రాయింగ్ వేస్తాను. అమ్మగారు, అమ్మగారు, వద్దు, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి అమ్మగారు. తీసుకొని తినండ్రా. ఇదిగోరా నీకు మందులు. నీ వల్ల ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. తీసుకోండి, త్వరగా తిని పూర్తి చేయండి. త్వరగా తినాలి. కూర్చోరా. నీకేమైనా బొట్టు పెట్టి చెప్పాలంటరా? అసలు మీరు దీన్ని ఎలా తింటున్నారు? నువ్వు కూడా సైలెంట్గా తినేసే. సురేష్కి తెలిసిందనుకో కొట్టి కొట్టి తినిపిస్తాడు. ఇదిగో. అలా అయితే వాళ్ళు కళ్ళుని ఏం చేశారు? కళ్ళుని ఊరికే పంపించారో ఏం చేశారో ఆ దేవుడికే తెలియాలి. అన్నయ్య, నీతో ఇంపార్టెంట్గా మాట్లాడాలి. చెప్పు. అది నా కాలేజ్ దగ్గర కొందరు డ్రగ్స్ అమ్ముతున్నారు. నువ్వు తీసుకున్నావా? నీకు అలా అనిపించిందా? నిజంగా ఏమన్నయ్యా నువ్వు? కానీ దానివల్ల చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అన్నయ్య, మీరేమైనా చెయ్యండి. మన ఏరియాలో నా బ్యాచ్మేట్ ఒకడిని అడుగుతాను, వాడితో మాట్లాడతాను. నిజంగా? నువ్వేం టెన్షన్ పడకు, 2 రోజుల్లో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ ఖాన్, ఒక నిమిషం. అనన్య, అన్నయ్య, ఈ విషయాన్ని నువ్వు నాతో చెప్పి ఓ మంచి పని చేశావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. గుడ్ నైట్. చెప్పు ఖాన్. సార్, 4 రోజుల ముందు నాగాబందీలో ఒక టెంపో పట్టుకున్నారు. అందులో ఒక అబ్బాయి దొరికాడు. గోందియాలో సార్. అవునా? ఆ అబ్బాయి ఎక్కడున్నాడు? కస్టడీలోనే ఉన్నారు సార్. అది కాదు సార్, ఆ టెంపోని పట్టుకున్న పిఐని ఆ పిల్లోడితో పాటు రేపు స్టేషన్కి రమ్మన్నా సార్. సరే, రేపు కలుద్దాం. సరే సార్. సార్, ఈయనే సార్ నేను చెప్పిన పిఐ. జైన్ సార్. జై హింద్. పిల్లోడు ఎలా దొరికాడు? సార్, ఆ రోజు బంద్ ఉండే.
ఏ సైడ్కి వెళ్ళు. ఆగో. బండ్లో ఏముంది? అన్నీ ఉన్నాయి సార్. కిందకి దిగు. సార్ అది ఇప్పుడు చాలా లేట్ అయింది సార్. సార్ అది ఇది ఉంచండి సార్. లేట్ అవ్వకూడదని 500 ఇస్తున్నావు. దిగు, కిందకి దిగు. సార్ నేను వెళ్ళాలి సార్. వెళ్ళాలి సార్. అదా తాళం తీ. ఏమైంది? ఆ? సార్ తాళం బండిలో ఉంది సార్. సరే వెళ్ళి తీసుకురా. వెళ్ళు. ఎంతసేపు ఏం చేస్తున్నాడు? ఆ? వడ్డీలోంచి కీ తీసుకోవడానికి ఎంతసేపు రా? ఏయ్ ఎస్ సార్. దీని డ్రైవర్ రెడీ? ఎక్కడికి వెళ్ళాడో తెలియదు సార్. మీరేం చేస్తున్నారు? రాయి తీసుకురా. త్వరగా వెళ్ళు. పగలగొట్టు. సార్ అన్ని ఖాళీ బాక్స్లే సార్. ఖాళీ బాక్సెస్ ఉంటే ఇలాగే వదిలి వెళ్తాడా? వెళ్ళి చెక్ చేయండి. సార్ ఇక్కడ పిల్లోడు ఉన్నాడు సార్. వీడు ఫోటో మీ ఫైల్లో ఉందా? లేదు సార్. హాయ్, మేమంతా పోలీసులం. యూనిఫామ్లో లేకపోయినా మేం పోలీసులమే. నీ పేరేంటి? హరి. సరే హరి, నాకొకటి చెప్పు, మీ ఊరు పేరేంటి? గోందియా. ఎక్కడుంటావు? గోందియాలో. నీ గ్రామం పేరేంటి? గోందియా. సార్ గోందియా ఒక జిల్లా, ఊరు కాదు. స్కూల్కి వెళుతున్నావా? లేదు. నాకు ఒకటి చెప్పు, వీళ్ళు నిన్ను ఎలా తీసుకువెళ్లారు? మా ఇంట్లో శౌచాలయం లేదు కదా, బయటికి వెళ్ళాల్సి వస్తుంది.